మిగతా వాళ్ళు ఇక్కడ డిఓస్, ఏబిసిస్, డైట్ ప్రిన్సిపాల్స్, ఏఎంఓస్ తప్ప ఇంకెవరు కూడా వెబెక్స్ లో ఉండకూడదు. మిగతా వాళ్ళందరూ వెబెక్స్ నుంచి బయటికి రావాలి. ఓన్లీ ఏఎంఓస్, డిఓస్, ఏబిసిస్ అండ్ డైట్ ప్రిన్సిపల్స్ తప్ప ఎవరు వెబెక్స్ లో ఉండకూడదు. విజయనగరం నుంచి రెస్పాండ్ అవ్వండి. ఎవరున్నారు విజయనగరం నుంచి ప్లీజ్? సార్ గుడ్ మార్నింగ్ సార్. విజయనగరం ఏం రెస్పాన్స్ సార్? మీ డిఓ సార్ ఇంకెవరు రావట్లేదా మీ దగ్గర? అటెండ్ అయ్యారా? ఎస్పీడి సార్ కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు. సార్ గ్రీవెన్స్ లో ఉన్నారు సార్. సార్ చెప్పాను జాయిన్ అవుతున్నారు. డైట్ నుంచి డైట్ ప్రిన్సిపల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. సార్ కూడా జాయిన్ అవుతున్నారు సార్. ఏపీసీ సార్, మీ ఏపీసీ గారు? ఏపీసీ లేదు సార్. నెక్స్ట్ వైజాగ్ నుంచి రెస్పాండ్ అవ్వండి. వైజాగ్ విశాఖపట్నం నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? విశాఖపట్నం నుంచి ప్రసాద్. నేను శ్రీకాకుళం నుంచి డైట్ ప్రిన్సిపల్ చైతన్య. సార్ ఓకే సార్. ఉండాలా కాల్లో? ఎవరు సార్? ఏపీసీ గారు ఉండాలి సార్. నేను బాలకృష్ణని. టిఎస్ఎస్ ఉండాలి. మేము చెప్పాం కదా కన్సల్ట్. ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒకరు ఉండాలి. ఓకే ఓకే. నెక్స్ట్ వైజాగ్ నుంచి రెస్పాండ్ అవ్వండి. వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి ఎవరు అటెండ్ అవుతున్నారు? విశాఖపట్నం మన్యం నుంచి రెస్పాండ్ అవ్వండి. మన్యం సార్. గుడ్ మార్నింగ్ సార్. మన్యం ఇన్ఛార్జి ఏఎంఓ సార్. ఇంకెవరు అటెండ్ అయ్యారు మీ దగ్గర నుంచి? మా దగ్గర నుంచి ఏపీసీ గారు ఇప్పుడు స్పందన కలెక్టర్ దీనిలో ఉన్నారు. ఇన్ఫర్మేషన్ చేస్తాను సార్. డిఓ గారు, ఏపీసీ ఒకలే సార్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సార్ వస్తున్నారు, ఎస్పీడి గారు వస్తారు. నెక్స్ట్ ఏ సార్ రెస్పాండ్ అవ్వండి. ఏ సార్ జిల్లా? సార్ నమస్తే సార్. సార్ ఏఎంఓ గారు, డిఓ గారు రెస్పాండింగ్ సార్. నెక్స్ట్ అనకాపల్లి రెస్పాండెంట్. అనకాపల్లి విశాఖపట్నం రెస్పాండింగ్ సార్. ఓకే, సుధాకర్ రెస్పాండింగ్ విశాఖపట్నం. ఓకే సార్. అనకాపల్లి నుంచి ఇంకెవరు లేరా? అనకాపల్లి నుంచి ఏమో గాని ప్రిన్సిపల్స్ గాని ఎవరైనా అనకాపల్లి నుంచి ఏఎంఓ, డిఓ గారు, ఏపీసీ గారు అటెండ్ అయ్యారా? దాన్ని ఈస్ట్ గోదావరి రెస్పాండ్ అవ్వండి. ఈస్ట్ గోదావరి నుంచి రెస్పాండ్ అవ్వండి. ఎవరెవరు అటెండ్ అయ్యారు? ఈస్ట్ గోదావరి సార్. ఈస్ట్ గోదావరి రెస్పాండింగ్ సార్. ఏఎంఓ సార్. ఇంకా డిఓ గారికి కమ్యూనికేట్ చేస్తాను సార్. చెప్పాలి. ఎస్పీడి గారు మరి కొద్దిసేపట్లో అడ్రస్ చేస్తారు కాబట్టి ఫోన్ చేసి చెప్తాను సార్. సార్ స్పందనలో ఉన్నారు, ఫోన్ చేసి చెప్తాను సార్. కోనసీమ రెస్పాండ్ సార్. నేను ఏమని మాట్లాడుతున్నాను సార్. సార్ డిఓ గారు స్పందనలో ఉన్నారు సార్. నేను అటెండ్ అయ్యాను సార్. ఓకే. కాకినాడ వెస్ట్ గోదావరి రెస్పాండ్ అవ్వండి. వెస్ట్ గోదావరి సార్. వెస్ట్ గోదావరి ఏమో రెస్పాండింగ్ సార్. ఇంకా సార్ డైట్ ప్రిన్సిపల్ రెస్పాండింగ్ సార్. థ్యాంక్ యూ సార్. దెన్ ఏలూరు రెస్పాండ్ అవ్వండి సార్. ఏలూరు రెస్పాండ్ అవ్వండి సార్. సిమ్స్ లోనే ఉంది చూడండి. ఏలూరు రెస్పాండ్ అవ్వండి సార్. ఏలూరు ప్లీజ్ రెస్పాండ్. ఏలూరు కృష్ణ రెస్పాండ్ అవ్వండి సార్. కృష్ణ రెస్పాండ్ అవ్వండి.
కృష్ణ రెస్పాండ్ అవ్వండి. కృష్ణ. ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వండి. ఎన్టీఆర్, ఫ్రమ్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వండి. ఎన్టీఆర్. ఎన్టీఆర్. బాపట్ల రెస్పాండ్ అవ్వండి. బాపట్ల. సార్ గుంటూరు రెస్పాండింగ్ సార్. ఓకే, ఎవరెవరు గుంటూరు, ఎవరు రెస్పాండ్ అవుతున్నారు గుంటూరు నుంచి? నేను ఎంఐఎస్ రెస్పాండ్ అవుతున్నా సార్. మిగతా వాళ్ళందరూ బాపట్ల రెస్పాండ్ అవ్వండి. బాపట్ల. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. వెరీ గుడ్. మిగతా డిఓ గారు అటెండ్ అయ్యారా? డిఓ గారు స్పందనలో ఉన్నారు సార్. స్పందనలో ఉన్నారు సార్. ఓకే ఓకే. ప్రకాశం. ప్రకాశం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. నేను డైరెక్ట్ సార్. ఓకే ఓకే. రెస్పాండింగ్ సార్. డిఓ గారు, ఏబిసి ఆబ్లిక్ డిఓ, ఏబిసి డిఓ గారు బాపట్ల ప్రకాశం. నెల్లూరు రెస్పాండ్ అవ్వండి. నెల్లూరు. నెల్లూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏఎంఓ జాయిన్ అయ్యాను సార్. ఏపీసీ గారు అదేవిధంగా డైట్ ప్రిన్సిపాల్ గారు కూడా కమ్యూనికేట్ చేశాను సార్. జాయిన్ అయ్యాను సార్. ఓకే. ప్రిన్సిపల్ డైట్ జాయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. తిరుపతి రెస్పాండ్ అవ్వండి. తిరుపతి. తిరుపతి. ఎక్కువ మంది మాట్లాడుతున్నారు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. తిరుపతి రెస్పాండ్ అవ్వండి. తిరుపతి. ఏమో రెస్పాండింగ్ సార్. మిగతాది డిఓ గారు కూడా జాయిన్ అయ్యారు సార్. చెప్పాను జాయిన్ అవుతామన్నారు. చిత్తూరు రెస్పాండ్ అవ్వండి. చిత్తూరు. సార్ చిత్తూరు రెస్పాండింగ్ సార్. ఓకే. ఏమో రెస్పాండింగ్ ఇంకా సార్. ఏపీసీ సారు కలెక్టరేట్ లో ఉన్నారు సార్. స్పందనలో ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే. అనంతపురం రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. అనంతపురం. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. ఓకే గుడ్ సార్. మార్నింగ్ రామకృష్ణ అనంతపురం డైట్ ప్రిన్సిపల్. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా డిఓ గారు, ఏఎంఓ గారు రెస్పాండ్ అవ్వలేదు ఇంకా. ఏమో మరి డైట్ ప్రిన్సిపల్ రామకృష్ణ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సత్యసాయి నుంచి రెస్పాండ్ అవ్వండి. అవర్ డైట్, మా డైట్ సత్యసాయి జిల్లాలోనే ఉంది ప్రసాద్ గారు. ఓకే, మీరు బోత్ ఆఫ్ రిప్రజెంటేషన్. ఓకే. ఏమో డిఓ గారు ఉన్నారు. వాళ్ళు ఏమో ఇంకా జాయిన్ అయినట్లే. నేను ఇప్పుడే కనుక్కొని మీకు తెలియపరుస్తా. వాళ్ళకి తెలియపరుస్తా ఒక్క సెకండ్ లో. ఏమో మాట్లాడుతున్నారు. మాట్లాడండి సార్. సత్యసాయి ఏమో గారు. సత్యసాయి అసిస్టెంట్ ఏమో రెస్పాండింగ్ సార్. మేడంకి ఇన్ఫార్మ్ చేశాను సార్. జాయిన్ కమ్మని చెప్పాను సార్. ఇప్పుడు ముందు కూడా చెప్పాను. ఓకే. దెన్ సార్ నమస్తే సార్. నెల్లూరు ఏపీసీ రెస్పాండింగ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. కర్నూలు రెస్పాండ్ అవ్వండి. కర్నూలు. కర్నూలు. కర్నూలు రెస్పాండ్ అవ్వండి. కర్నూలు. ఏమో ఏబిసి గారు, డిఓ గారు కర్నూలు నుంచి ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. కర్నూలు. నంద్యాల రెస్పాండ్ అవ్వండి. నంద్యాల. నంద్యాల ప్లీజ్ రెస్పాండ్. అన్నమయ్య రెస్పాండ్ అవ్వండి. అన్నమయ్య. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్నమయ్య అసిస్టెంట్ ఏమో రెస్పాండింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి ఈ రోజు ముఖ్యంగా ఎస్సీఆర్టీ నుంచి ఎవరు అటెండ్ అవుతున్నారు? ప్లీజ్ రెస్పాండ్ ఫ్రమ్ ఎస్సీఆర్టీ. ఎస్సీఆర్టీ నుంచి ఎవరు అటెండ్ అయ్యారు? సతీష్ గారు. నెక్స్ట్ ఇంకా ఈఐ నుంచి ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? ఈఐ ఎడ్యుకేషన్. Hi sir, my name is Dattatreya. So I'm joining from EI.
ఓకే ఓకే ఓకే. ఇది ప్రథమ్ ఎఫ్ఎల్ఐ నుంచి ఎవరు అటెండ్ అవుతున్నారు? అండి ఫ్రమ్ ప్రథమ్ మీ అండ్ మిస్టర్ సుధాలక్ష్మి గారు, శ్రీమతి సుధాలక్ష్మి గారు ఉన్నారా? సుధాలక్ష్మి గారు. ఓకే, ఈ ఎజెండా ఆల్రెడీ మీకు కమ్యూనికేట్ చేసాం. సో దానికి సంబంధించినటువంటి స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీగా ఉండండి. ఈలోగా మేము ఎస్పీడి గారితో కనెక్ట్ అవుతూ ఎస్పీడి సార్ అడ్రస్ చేసిన తర్వాత మనం అందరం మాట్లాడదాం. సో బిఫోర్ ఇస్మాయిల్ గారు యూట్యూబ్ లింక్ రెడీగా ఉందా సార్? మధ్యలో ఎవరు మాట్లాడకూడదు. ఎస్పీడి సార్ మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ప్లీజ్ కీప్ మ్యూట్ ఆల్. అందరూ ఒకసారి మ్యూట్ లో ఉండండి. ఈరోజు మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం మనకి 25, 26 రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాంప్లెక్స్లలో స్కూల్ కాంప్లెక్స్ ట్రైనింగ్ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి గతంలో మాదిరిగా అన్ని కాంప్లెక్స్లలో కూడా 100% టీచర్స్ అటెండ్ అయ్యే విధంగా ప్రతి టీచర్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనకి వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేసే విధంగా మినిట్స్ ని మనం రికార్డ్ చేసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా మనం రెడీగా ఉన్నాం కాబట్టి దీని ఎజెండా కూడా ముందు మీకు కమ్యూనికేట్ చేశాము. దీనికి సంబంధించి ఈ ప్రతి కాంప్లెక్స్ మీటింగ్ లో ఏ విధంగా డిస్కషన్ చేయాలి, ఏ పాయింట్స్ మీద మాట్లాడుకోవాలి అన్న విధి విధానాలు కూడా ఈ రోజు మీకు కంప్లీట్ గా విషయ నిపుణుల చేత స్కూల్ కాంప్లెక్స్ ఎజెండా మీద చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అందరికి కూడా ఈ లైవ్ అనేది మరికొద్ది సేపట్లో మీకు అందరికి కూడా ఇవ్వబోతున్నాం. మనకి ఎస్పీడి గారు మరికొద్ది సేపట్లో ఆన్లైన్ లో జాయిన్ అవుతారు. తన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎజెండా వైజ్ మాట్లాడుతున్నారు. ఏఎంఓలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వెబెక్స్ లింక్ లో ఏఎంఓ గారు, డిఈఓలు, ఏపీసీలు తప్ప ఇంకెవరు కూడా ఈ వెబెక్స్ మీటింగ్ లో ఉండకూడదు. మిగతా వాళ్ళందరికీ కూడా MEOs కి, కాంప్లెక్స్ HMs కి, CRPs కి అందరికీ ఒక యూట్యూబ్ లైవ్ మనం ఆల్రెడీ ఇచ్చి ఉన్నాం కాబట్టి ఆ యూట్యూబ్ లైవ్ ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా కమ్యూనికేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లైవ్ వినే విధంగా మీరు చర్యలు తీసుకోండి. కాబట్టి అందరూ కూడా ఏఎంఓలు అందరూ కూడా మీ దగ్గర ఉన్నటువంటి యూట్యూబ్ లింక్ ని అన్ని మీ దగ్గర ఆల్ HMs కును, MEOs కి, CRPs కమ్యూనికేట్ చేయండి. ఈ లింక్ లో మాత్రం మిగతా వాళ్ళందరూ ఎవరు అటెండ్ అవ్వకుండా తీసుకోండి. అలాగే మీ కాంప్లెక్స్ సంబంధించినటువంటి పూర్తి ఎజెండా, దాని షెడ్యూల్స్ కూడా 25, 26 మీకు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మీరు కాంప్లెక్సెస్ ని యాజ్ పర్ పిఏబి నామ్స్ ప్రకారం కాంప్లెక్స్ యొక్క ఫండ్స్ కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అయితే ఇక్కడ ప్రతి కాంప్లెక్స్ లో కూడా 30 to 40 టీచర్స్ 100% అటెండ్ అయ్యే విధంగా మీరు ఇంటర్నల్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఆ విధంగా కాంప్లెక్స్ ని రీమోడిఫై చేసుకునే విజిల్బాట్ కూడా మీ దగ్గర ఉంది. కాబట్టి మీరు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని కాంప్లెక్స్ కూడా అరేంజ్మెంట్ జరిగాయా, ముందు అందరి టీచర్లు కూడా ఒక ఇన్విటేషన్ కాంప్లెక్స్ మీటింగ్ ఈ రోజు ఉంది, దిస్ ఇస్ ద ఎజెండా, కమ్ విత్ ఇన్నోవేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పి ప్రతి టీచర్ కూడా కాంప్లెక్స్ నుంచి ఒక ఇన్విటేషన్ అనేది ఈ రోజు వెళ్ళాలి. అదే విధంగా కాంప్లెక్స్ లో ఒక గెస్ట్ ఫ్యాకల్టీని గెస్ట్ లెక్చర్ చెప్పే విధంగా ఆ లోకల్లో ఉన్నటువంటి రిసోర్సెస్ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అటెండెన్స్ పర్టికులర్స్ కూడా మీ దగ్గర రెడీ పెట్టుకోవాలి. ఏ అంశాలు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో అందరికీ నమస్కారం. నాకు
కొంచెం నేను జర్నీలో ఉన్నాను. ఐ నీడ్ ఓన్లీ 10 మినిట్స్. ఓకే. సో అందరికీ నమస్కారం. ఈ కొత్త అకాడమిక్ ఇయర్ లో మనందరం స్కూల్ కాంప్లెక్సెస్ ని కొత్తగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మోడల్ ఎజెండాని, మోడల్ ఫార్మాట్ టెంప్లెట్ ని స్కూల్ కాంప్లెక్స్ కోసం మనం డిజైన్ చేసి పంపించడం జరిగింది. ఐ హోప్ ఆల్ AMOs హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఆల్రెడీ. సో దీని మీద ఒకసారి ఇది వరకు స్కూల్ కాంప్లెక్స్ కి ఇప్పటికి మనం ఏ బ్రాడ్ చేంజెస్ తీసుకుని వచ్చాము, అసలు స్కూల్ కాంప్లెక్స్ ని ఏ రకంగా యూటిలైజ్ చేసుకోవాలి, స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ తాలూకా ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి మనం రీఓరియంట్ చేసుకోవడం కోసం ఈ సెషన్ ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో అందరికి తెలిసిందే, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో దెర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ నౌ. చాలా కరికులర్ రిఫార్మ్స్ వచ్చాయి లాస్ట్ 3 years లో. పెడగాజికల్ అప్రోచెస్ చేంజ్ అయ్యాయి. ఇంట్రడక్షన్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం, ఇంట్రడ్యూసింగ్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్, అట్లాగే ప్రైమరీ లెవెల్లో తరల్ ప్రోగ్రామ్, సెకండరీ లెవెల్లో ఒక్క నిమిషం, ఐ నీడ్ టు ఆన్సర్ దిస్ అర్జెంట్ కాల్, మ్యూట్ లో పెడతాను. మళ్ళీ చేస్తాం. సో ఇది ఇట్లాగా, అలాగే LIP లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అలాగే సాల్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా చాలా కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్స్ మనం చేసుకుంటా పోతున్నాం. సో ఇప్పుడు ఈ స్కూల్ కాంప్లెక్స్ వెన్యూని మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటికి ఒక లాజికల్ కన్క్లూజన్ కి, ఎండ్ కి తీసుకెళ్ళటానికి, అలాగే పీర్ గ్రూప్ లెర్నింగ్ కి ప్లాట్ఫామ్ గా కూడా మనం ఈ స్కూల్ కాంప్లెక్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఒక్కసారి ఫస్ట్ మంత్ మోడల్ ఎజెండా కనుక చూస్తే, ఎజెండాలో మనకి మినిట్స్ ఆఫ్ ద ఫస్ట్ ప్రేయర్ తో 9 o'clock స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మంత్ కి మనకి ఏంటంటే ఫ్రమ్ ద డెస్క్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అని రీసెంట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక మెసేజ్ ఇచ్చారు KGBB రిక్రూట్మెంట్, న్యూలీ రిక్రూటెడ్ టీచర్స్ తో. అందులోంచి కొన్ని గ్లిమ్సెస్ తీసుకున్నాం, ఒక 10 minutes స్పీచ్ ని. సో దాన్ని మనకి ఇక్కడ 20 minutes పెట్టడం జరిగింది. కావాలంటే మీరు 10 minutes రెడ్యూస్ చేసుకోవచ్చు. అలాగే గుడ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా, ఇది PWS నుంచి సోనాల్ అండ్ నలిన్ గారు తీసుకుంటారు. వన్ మోర్ చేంజ్ ఏంటి అంటే, అందరు టీచర్ దగ్గర ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి. సో ఒక టాబ్లెట్ కానీ, లేదంటే నియర్ బై స్కూల్ లేదా ఆ స్కూల్లో ఉన్న స్మార్ట్ టీవీ కానీ IFP దగ్గర మనం సెషన్ చేసుకుంటాం. ఇక మీదట IFP కానీ ఈ ఫ్రంట్ వీడియో క్యామ్ ఉంటే, ఎక్కడ ఉంటే అక్కడ క్యామ్ ఆన్ చేసి పెట్టుకుంటాము. సో దట్ స్టేట్ నుంచి కూడా మేము కనెక్ట్ అయ్యి మీకు మధ్యలో కొన్ని ఆన్లైన్ సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మనకి లీడర్షిప్ ట్రైనింగ్ లో ఏ రకంగా అయితే మధ్యలో ఆన్లైన్ అడ్రస్ చేసామో, ఈసారి లైవ్ ఇక్కడ నుంచి SCRT స్టూడియో అవర్ ప్రతి స్కూల్ కాంప్లెక్స్ లో ఒక 1/2 hour to 1 hour హెడ్ ఆఫీస్ నుంచి లెక్చర్స్ ఉంటాయి. ఒక మంత్ ఏమో గెస్ట్ ప్రొఫెసర్స్ ని కానీ, గెస్ట్ లెక్చరర్స్ ని కానీ తీసుకొస్తాము. ఒక మంత్ ఏమో ఇక్కడ నుంచి అటెండ్ చేస్తాము. ఒక మంత్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఒక మంత్ మినిస్టర్ గారు, ఒక మంత్ నేను, ఒక మంత్ కమిషనర్ సార్, కమిషనర్ ఇన్ఫ్రా. ఇట్లాగా ఆ మంత్ ఎజెండా ఏది ఉందో ఆ ఎజెండా మీద మేము మిమ్మల్ని బ్రీఫ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీ ఆన్ ద మంత్, లేదా ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఆన్ ద మంత్ అనేది మీకు అడ్రస్ చేయడానికి మేము ట్రై చేస్తాం. సో ఈ మంత్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి స్పీచ్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత గుడ్ ప్రాక్టీసెస్, బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్కడ ఉన్నాయి కంట్రీ వైడ్ అనేది నలిన్ అండ్ సోనాల్ ఫ్రమ్ PWC వీళ్ళిద్దరూ మీతో 1 hour దాకా మాట్లాడతారు. సో వీళ్ళకి పక్కన ఇస్మాయిల్ గాని, ప్రసాద్ గాని ట్రాన్స్లేట్ చేస్తారు తెలుగులో, ఎందుకంటే బోత్ డజన్ తెలుగు. సో సంబడి కెన్ సిట్ అలాంగ్ విత్ దెమ్ అండ్ ట్రాన్స్లేట్ చేస్తారు. 15 minute బ్రేక్ తర్వాత మళ్ళీ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్, EI మీకు ఒక సెషన్ తీసుకోబోతారు. 10:45 to 11:45. అసలు లాస్ట్ CBS లో మనం చేసిన బ్లండర్స్ ఏంటి, CBS ఎలా జరగాలి, CBAలో మనం కమిట్ చేసిన మిస్టేక్ ఏంటి, CBA ఆబ్జెక్టివ్ ఏంటి, ఏ రకంగా కండక్ట్ చేస్తే మనం బెస్ట్ అవుట్కమ్ నుంచి పిల్లల్ని తీసుకురాగలుగుతాం,
అది అది అందరికి అలాగే రిపోర్ట్స్ డిసిమినేషన్ అన్ని కూడా మీకు చూపిస్తారు. ఎలాగే ఇప్పుడు మనం ఇది ఆన్లైన్ లో హోస్ట్ చేయబోతున్నాం కాబట్టి మీ పర్టికులర్ స్కూల్ క్లాస్ చిల్డ్రన్ వైజ్ కాంపిటెన్సీ వైజ్ కూడా మీ అందరికి ఎలా చూసుకోవాలి డాష్ బోర్డ్ లో అనేది కూడా ట్రైన్ చేయడం జరుగుతాయి. తర్వాత టీచర్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్ మీద డిస్కషన్ ఉంటుంది. దాని మీద దుర్గా అండ్ సిఎస్సి ఐటి సోనాలి మన కన్సల్టెంట్ గారు అంతా కలిసి మళ్ళీ మీకు ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ చేయడం జరుగుతాయి. లంచ్ బ్రేక్ తర్వాత ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ లో ఇంట్రడక్షన్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ ప్లే బేస్డ్ పెడగాలజీ ఫర్ గ్రేడ్ 1 and 2 అలాగే కోఆర్డినేషన్ విత్ అంగన్వాడీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కాంప్లెక్స్ క్లాస్ రూమ్ ఇన్నోవేటివ్ టీచింగ్ వీటి మీద మీరు ఇంటర్నల్ గా డిస్కస్ చేసుకోవచ్చు. తర్వాత 245 to 345 యూజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఇన్ క్లాసెస్. మనం ఇప్పుడు ఐఎఫ్పి స్మార్ట్ టీవీ ఇవన్నీ తీసుకొస్తున్నాం కాబట్టి ఆ టెక్నాలజీని ఎఫెక్టివ్ గా ఎలా వాడాలి అనే దాని మీద మనం డిస్కస్ చేసుకోవాలి. తర్వాత టోఫెల్ మీద ఇక్కడ నుంచి సుధాలక్ష్మి గారు మీ అందరికీ కూడా బ్రీఫింగ్ చేస్తారు. టోఫెల్ ఎలా ఇంట్రడ్యూస్ చేసాము, ఎన్ని పీరియడ్స్ తీసుకోవాలి, ఆ టోఫెల్ అసెస్మెంట్స్ ఎలా ఉంటాయి, టోఫెల్ మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయి, ఫస్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్ లో మనం టోఫెల్ ఏ సబ్జెక్ట్ గా తీసుకుంటాము, మోడల్ క్వశ్చన్ పేపర్ ఇవన్నీ కూడా మీకు సుధాలక్ష్మి గారు నేను చెప్తాను సార్. అదంతా మీరు చేస్తారు. తర్వాత అదర్ టాపిక్స్ డైరెక్ట్ ఎస్సీఆర్టీ ఆ టైంలో కనెక్ట్ అవుతారు అందరితో. తర్వాత 4:30 to 5 అదర్ టాపిక్స్ డిస్కస్ చేస్తారు. కొన్ని నాన్ నెగోషియబుల్ థింగ్స్ ఏంటి అంటే, ఒకటి ఈ స్కూల్ కాంప్లెక్సెస్ అనేవి యూనియన్ మీటింగ్స్ కి ప్లాట్ఫామ్ కాకూడదు. ఎక్కడైనా అలా జరిగితే వీ విల్ సస్పెండ్ ద స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ ఇమీడియట్లీ. అలాగే సర్వీస్ మ్యాటర్ డిస్కషన్ కానీ పర్సనల్ డిస్కషన్ కానీ ఇలాంటి ముచ్చట్లకి ఈ స్కూల్ కాంప్లెక్స్ అనేది ఖచ్చితంగా వెన్యూ కాదు. క్లియర్ గా చెప్తున్నాం. ఎందుకంటే నాకు తెలిసి ఆగస్ట్ నుంచి వి విల్ విర్చువల్లీ మానిటర్ స్ట్రిక్ట్ మానిటరింగ్ సిస్టమ్ పెడుతున్నాము. నవ్ ఐ హ్యావ్ one district resource from LFE and one district resource from Pradham. 26 ఉన్నారు. సర్ప్రైజ్ పంపిస్తాం అక్కడికి. ఏమో సీఎంఓలు వెళ్తారో లేదో నాకు నిజంగా తెలియదు కానీ బట్ సాల్ట్ టీమ్ మెంబర్స్ అయితే సర్ప్రైజ్ పంపిస్తాం. మీరు అందరూ అబ్జర్వ్ చేసే ఉంటారు. స్కూల్ లీడర్షిప్ ట్రైనింగ్ కి హెడ్ ఆఫీస్ నుంచి మనిషిని అక్కడ పెట్టుకున్నాము అంటే ఫీల్డ్ ఫంక్షనరీస్ ఏం చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేస్తున్నాను అని అర్థం. సో ఐ హ్యావ్ రేటింగ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ రిసోర్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఎంత కమిట్మెంట్ లెవెల్ ఉంది, రైట్ ఫ్రమ్ యువర్ మెసెంజర్ టు ఆర్జేడి లెవెల్ ఐ హ్యావ్ దట్ డేటాబేస్. we will gather data from different sources. అంటే ఒకరిచ్చే ఒపీనియన్ తో మనం కన్క్లూడ్ చేయము. చాలా సోర్సెస్ నుంచి డేటా తీసుకొని హూ ఈస్ హూ వాట్ ఈస్ వాట్ అనే ఒక కన్క్లూషన్ కి రావడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నాం అంటే స్కూల్ కాంప్లెక్సెస్ అన్ని కూడా హెడ్ ఆఫీస్ నుంచి కూడా మానిటర్ చేయబడతాయి. దిస్ ఈస్ పక్కా. వీ డోంట్ వాంట్ టు వేస్ట్ వన్ డే అదేదో సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకొని అందరు లంచ్ తినేసి పిక్నిక్ లాగా వెళ్ళే కార్యక్రమం కాదు. అలాగే ఈ ఫెలిసిటేషన్స్ ఏది ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, పిల్లలు పుట్టారని గార్లెండ్లు, షాళ్ళు, బొకేలు ఇచ్చుకునే వెన్యూ అస్సలు కాదు ఈ స్కూల్ కాంప్లెక్స్. స్కూల్ కాంప్లెక్స్ ఇస్ ఏ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ టు గ్యాదర్ all the resources at one place and to discuss about the agenda, about the best practices, about the thematic areas, about the teacher trainings, about the children learning outcome. ఇది ఇంపార్టెంట్ తప్ప ఇదేదో పులిహోర మీటింగ్ లాగా చేస్తే గనుక we will take that school complex headmaster into task and supervisory officer కూడా MEO2 సరిగా మానిటర్ చేయకపోతే ఆయన్ని కూడా సస్పెండ్ చేస్తాం. స్కూల్ కాంప్లెక్సెస్ సరిగా మానిటర్ చేయకపోతే. MEO2 అందరికి ఇన్స్ట్రక్షన్ ఏమి అంటే మీరు పాస్ ఆన్ చేయాల్సిన డిఓలు ఏమోలు జాయిన్ అయితే ఖచ్చితంగా స్కూల్ కాంప్లెక్సెస్ రోజు వాళ్ళు ర్యాపిడ్ టూర్ చేయాలి. సో నో పర్సనల్ పార్టీస్, బర్త్డే పార్టీస్, నో విజిట్స్, నో నియర్ బై సైట్ సీయింగ్ ప్రోగ్రామ్స్, ఇలాంటి కార్యక్రమాలు ఏవి మనం అలౌ చేయము. సో ఇది చాలా స్ట్రిక్ట్ గా చేయాల్సినటువంటి కార్యక్రమం. ఆల్ డిఈఓస్ అండ్ ఏఎంఓస్ ప్లీజ్ టేక్ నోట్ ఆఫ్ ఇట్. ముఖ్యంగా ఏఎంఓస్, జేడి శామో, డైరెక్టర్ ఎస్సీఆర్టీ, డైరెక్టర్ సిమాట్, స్టేట్ ఆఫీస్ నుంచి మీరు ఖచ్చితంగా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్లని దీనికి బాధ్యత చేసి నెక్స్ట్ స్కూల్ కాంప్లెక్స్ ఐ మే బి
నేను ఫీల్డ్ లో ఉంటాను కాబట్టి పర్సనల్ గా నేనే ఒక మీటింగ్ అటెండ్ చేయొచ్చు. అన్నమయ్య జిల్లాలో కానీ అనంతపూర్ జిల్లా కానీ పర్సనల్ గా నేనే పోవచ్చు స్కూల్ కాంప్లెక్స్ కి, ఎలాగా ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి. సో దీన్ని ఒక 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 మోడల్ లాగా, ఒక ప్లాట్ఫామ్ లాగా చూడాలి తప్ప ఆ ఏదో ఏదో ఒక ఫార్మాలిటీ, స్కూల్ కాంప్లెక్స్ అంటే ఏదో ఎర్లీగా వచ్చి ఎర్లీ వెళ్ళిపోతాము, మన అందరికి డిస్కస్ చేసుకోవడానికి అనే కాన్సెప్ట్లు మాత్రం లేవు. దయచేసి దీన్ని అందరూ సీరియస్ గా తీసుకోండి, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా తీసుకోండి అన్ని ఇష్యూస్ డిస్కస్ చేయడానికి. విత్ దిస్ ఐఎమ్ క్లోజింగ్ మై opening remarks and I'm requesting Director SCRT and other people, Prasad to take over further. చాలా క్లిష్గా మీరు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా వేగ్ గా ఉండకూడదండి. ఎలాగా రూమ్ అరేంజ్మెంట్ ఎలా చేసుకోవాలి, వీడియో డిసిమినేషన్ ఎలాగా, క్వాలిటీ చెక్ ఎలాగా, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం ముందే చెక్ చేసుకొని ప్లాన్ చేసుకోండి. నేను కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కి రీచ్ అయ్యాను కొంచెం అఫీషియల్ పని మీద. So with all your permission, I am leaving the conference. So Prasad, మీరు ఓకే చెప్తే నేను లీవ్ అయిపోతాం. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ప్రతాప్ మీరు కంటిన్యూ చేస్తారు కదా ప్రతాప్ గారు? థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ గైడెన్స్ ఫర్ అస్ సార్. పర్సన్ గా పాటిస్తాం. అందరికి నమస్కారం. ప్రస్తుతానికి అయితే ఇవన్నీ సెమిస్టర్ 2 అన్నమాట, నిన్నే వచ్చాయి. మిగతా వాళ్ళు అందుకని అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మన సార్ ఇప్పుడే ఇందాక మనకి ఇచ్చినటువంటి మెసేజ్ అందరూ కూడా వినే ఉంటారు. ఫస్ట్ టైం మనకి స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో మన ఎస్పీడి సార్ మనకి ఈ విధంగా మనకి మోటివేట్ చేయడం, బిగినింగ్ మనకి ఈ స్కూల్ కాంప్లెక్స్ ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, టీచర్స్ మరి స్టూడెంట్స్ కు మనకి అవినాభావ సంబంధం ఏ విధంగా మనం ఉంటే మనకి పిల్లలు మరింత మనకి ఆంధ్రప్రదేశ్ భారతదేశ చరిత్రలో మరింత ముందుకు తీసుకే ఒక మార్గం ఏంటి అనేది ఒక స్కూల్ కాంప్లెక్స్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీరు ఆ స్కూల్ కాంప్లెక్స్ అనేది చాలా సింపుల్ గా ఆ ఏరియాలో ఉండే క్యాచ్మెంట్ ఏరియాలో ఉండే స్కూల్స్ తో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ ఉన్నటువంటి గెస్టెడ్ హెడ్ మాస్టర్ దీనికి పూర్తి సమన్వయంగా తీసుకొనేసి స్కూల్ కాంప్లెక్స్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో. సో అంత మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు చూసుకోండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య పెట్టినటువంటి ప్రాజెక్ట్స్, మనం ఏదైతే మనకు ఎగ్జిబిషన్స్ ఉన్నాయో అవన్నీ ఏపీ పెట్టినటువంటి ప్రాజెక్ట్స్ అన్ని కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెంట్రల్ మినిస్టర్, అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ గారు, కరికులం వింగ్, వీళ్ళందరూ కూడా సైట్, సిఐటి వాళ్ళు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మనకు ఏపీ పెట్టినటువంటి ఆ స్టాల్స్ అన్నింటినీ కూడా అందరూ కూడా మెచ్చుకోవడం జరిగింది అనమాట. అటు ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మనకి సమగ్ర సపోర్ట్తో మనకి లాట్ ఆఫ్ ఇనిషియేషన్. ముఖ్యంగా మనకు ఆఫీసర్స్ చూసుకుంటే గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనకు వచ్చిన తర్వాత ఆ టోఫిల్ అనేది ఎంత మనకు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో మనకి టెస్ట్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చేస్తున్నటువంటి ఆ టోఫిల్ అనేది ఎగ్జామ్ అనేది ఒకటి. దానికన్నా ముందు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ మీరు చూడొచ్చు. మనకి అదేవిధంగా కమిషనర్ గారు సురేష్ కుమార్ సార్ కావచ్చు, అదేవిధంగా కమిషనర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి భాస్కర్ సార్ కావచ్చు, అదేవిధంగా ఎస్పీడి సార్ కావచ్చు, మన శ్రీనివాసరావు సార్ కావచ్చు, అదేవిధంగా మిడ్ డే మీల్ మేడం, ఎండిఎం డైరెక్టర్ మేడం గారు, నిధి మేడం కావచ్చు, వీళ్ళ అందరూ సహకారంతో ఎక్కడ మనకి ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎన్నడూ లేని విధంగా ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ మనకి ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారంటే మీరు ఆలోచన చేయండి. ఎంత మనకి దీనిపైన మనం శ్రద్ధ పెడితే మనకి ఇన్పుట్స్ వస్తాయో, దానికోసమే మనకి ఇంతమందిని తీసుకొనేసి ఇన్ని బ్రెయిన్స్ని మనకి స్టూడెంట్స్కు మనకి పర్ఫార్మెన్స్ ఏ విధంగా మనకి మిగతా స్టేట్స్ కన్నా భిన్నంగా ఉండాలా, గ్లోబల్ స్టూడెంట్ ఏ విధంగా తయారు కావాలనే ఉద్దేశంతో ఇంతమంది ఎవరికి వాళ్ళే చూడండి. మిడ్ డే మీల్స్ ఆ వింగ్ చూడండి, మేడం పెట్టుకున్నటువంటి ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఒకసారి నేను చెప్పేటన్నీ కూడా స్కూల్ కాంప్లెక్స్లో మిగతా టీచర్స్కి గైడ్ చేయాలా, ఇంటర్నల్ స్టూడెంట్స్కి గైడ్ చేయాలా.
మిడ్ డే మీల్స్ రకరకాలమైనటువంటి మెను మనకు చూడొచ్చు. మన ఆనరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ సార్ మనకి ఈ జూన్ నుంచి ఇప్పటి నుంచి ఒక సెపరేట్ ఒక ఎరా పెట్టచ్చు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో. వేల మంది ప్రమోషన్స్, వేల మందికి ట్రాన్స్ఫర్స్ చేసినటువంటి, ఎక్కడ వివాదం లేకుండా చేసినటువంటి ఘనత మన మినిస్టర్ గారికి. వీళ్ళందరినీ లీడ్ చేసినటువంటి మన ఆనరబుల్ మనకి చీఫ్ మినిస్టర్ గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ ఎడ్యుకేషన్కి ఇచ్చినటువంటి టాప్ ప్రయారిటీ 16% అలకేట్ చేసిన అంటే ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. సో ఇటువంటి తరుణంలో మనకు ఈ బైజూస్ కంటెంట్ మనకు ఫ్రీగా ఇస్తున్నారు. దాని మీద వాళ్ళు వీళ్ళు చెప్పే సోషల్ మీడియాలో విమర్శలతో పనిలే, మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వాళ్ళు మనకి ఇస్తున్నారు. అదేవిధంగా ట్యాబ్స్ అనేది 4,70,000 ఆల్రెడీ సప్లైడ్. అదేవిధంగా మళ్ళీ ఈ డిసెంబర్లో కూడా మళ్ళీ అగైన్ మనకి 8th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఇస్తారు. ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ అనేది భారతదేశం మొత్తం మీద 25,000 ఉన్నాయండి ఇప్పటికి. భారతదేశం మొత్తం మీద కేవలం ఒక ఏపీకే ఇప్పటికే మనకి ఈ మంత్ ఎండింగ్ అంతా కూడా మోర్ దాన్ 30,000 ఐఎఫ్పిస్ ఇన్స్టాల్ జరుగుతుంది. ఆల్రెడీ ఐ థింక్ 18,000 వరకు కంప్లీట్ అయితే రఫ్లీ అటు ఇటు ఉండొచ్చు. రిమైనింగ్ అన్ని ఈ మంత్ ఎండ్ అంతా కూడా ఐఎఫ్పిస్ వస్తాయి. ఇవన్నీ మనకి భాస్కర్ సార్ ఈ కంటెంట్ని మనం దృష్టిలో పెట్టుకునేసి ఈ కంటెంట్ మనకు ఇప్పటికే ఒక మోర్ దాన్ 700 వీడియోస్ ఎస్ఐటి కూడా డెవలప్ చేసింది. ఆ వీడియోస్ అన్ని కూడా మనకు ఈ డిటిహెచ్ ఛానల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా మనకి ఇస్తా ఉంది. దాంట్లో అప్లోడ్ చేస్తున్నాం. దాని లైవ్ టెలికాస్ట్ అవుతాయి 24/7. అవన్నీ ఎప్పుడూ వస్తాయి, రిపీటెడ్గా వస్తూనే ఉంటాయి. ఆ ఛానల్స్ మనకు ఫ్రీగా మనం యూజ్ చేసుకోవడానికి అవన్నీ లింక్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భాస్కర్ సార్ మనకి మరొకసారి అని చెప్పాడు 3rd, 4th, 5th కూడా మరి ఛానల్స్ 3 కావాలంటే మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళేసి అడగడం, వాళ్ళు కూడా ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు కూడా అగ్రీడ్ అయ్యారు. వాళ్ళు కూడా అతి తొందరలో ఆ ఛానల్స్ కూడా కొత్తగా ఇస్తారనమాట. సో ఏపీ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనకు ఒకవైపు చూసుకుంటే మనకి అవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్. మనకు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అనేది భారతదేశం మొత్తం మీద ఒక్క ఏపీ మాత్రమే చేయడం జరిగింది. భారతదేశం మొత్తం మీద అందరూ కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అది ఇండియా మొత్తం మీద పెట్టాలనే ఒక ఆలోచనతో గవర్నమెంట్ ఆఫ్ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ సమాలోచన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ట్రైబల్ లాంగ్వేజెస్ 6 ట్రైబల్ లాంగ్వేజెస్లో మనకి ఈ ప్రైమరీ మనకి ఇచ్చినటువంటి మాడ్యూల్స్ ఇచ్చినటువంటి ఘనత ఒక్క ఏపీకి మాత్రమే దక్కింది. 6 కూలు లాంటి ట్రైబల్ లాంగ్వేజెస్ను కూడా మనకు ఇచ్చినటువంటి మనమే మాత్రమే చేసాం. ఇలా ఎన్నో బెస్ట్ ప్రాక్టీసెస్. డిక్షనరీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మనకి అన్ని పిల్లలకి ఇచ్చింది అందరికీ తెలుసు. ఎస్సిఆర్టీ కూడా ఒక డెవలప్ చేసాం, పిక్చర్ డిక్షనరీ. దాన్ని చూసి మిగతా స్టేట్స్, కర్ణాటక ఆల్రెడీ ఫాలో అవుతుంది, ఆల్రెడీ మనతో ఇన్పుట్స్ తీసుకున్నారు వాళ్ళు. సో మిగతా స్టేట్స్ కూడా ఈ విధంగా తయారు చేయాల పిక్చర్ డిక్షనరీ అనే ఒక ఆలోచనతో వాళ్ళంతా ఉన్నారు. సో వీళ్ళంతా ఎలా చదివిందంటే మీలాంటి టీచర్స్ వల్లే, మీలో ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి టీచర్సే మాకందరికి కూడా ఇక్కడికి రావడం, వర్క్షాప్ పెట్టుకోవడం ఇవన్నీ జరిగింది. ఇంకా కమింగ్ టు మెయిన్ అజెండా టోఫెల్. ఈ టోఫెల్ అనేది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. ఇది అందరికి కూడా ప్రతి ఒక్క టీచర్కి, ప్రైమరీ టీచర్కి, యూపీ స్కూల్ టీచర్కి, హై స్కూల్ టీచర్కి, మీ క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ ఏరియాలో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈ టోఫెల్ గురించి మనకి మీరు ఇంకొకటి కూడా మీ బ్రెయిన్లో తొలగించేసేయండి. ఆగస్టులో మన 1వ తారీఖు నుంచి జరగబోయే ఈ సిబిఏ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్లో FA1 ఎగ్జామ్లో టోఫెల్ ఎగ్జామ్ అనేది మీకు క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ కూడా మీకు వస్తాయి అవి. సో మీరు ఏం చేస్తారంటే ఎక్కడైతే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి మిగతా వాళ్ళంతా ప్రాక్టీస్ కింద ఉపయోగించుకుంటారు, కానీ వాళ్ళ వరకు ఎక్కడైతే స్మార్ట్ టీవీస్, ఎక్కడైతే ఐఎఫ్పిస్ ఇన్స్టాల్ చేసి ఉంటారో ఆ పిల్లలకు మాత్రమే మీరు ఐఎఫ్పిస్ స్మార్ట్ టీవీస్లో డిస్ప్లే చేయండి, దాన్ని చూసి రాస్తారు. ఆల్రెడీ ప్రాక్టీస్ ఆడియోస్ ఆల్రెడీ పంపించడం జరిగింది, పుష్ చేయడం జరిగింది. ఎక్కడైతే స్మార్ట్ టీవీస్ ఉంటాయో, ఎక్కడైతే ఐఎఫ్పిస్ ఉంటాయో 2 minutes ఆడియో క్లిప్స్, అది అమెరికన్ యాక్సెంట్లో ఉన్నటువంటి ఆడియో క్లిప్స్ మీరు ప్లే చేసి ఒకసారి కాదు, ఒక 7-8 సార్లు ప్లే చేయండి. 2 minutes ఆడియో క్లిప్సే. ఒక్కసారి వింటే అర్థం కాకపోవచ్చు, అదే పదే వింటే ఆ యాక్సెంట్లకి మన వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఫ్యూచర్లో మన పిల్లలు, ఏపీ పిల్లలు ఈ టోఫెల్ రాయాలనుకుంటే ఒక్కసారి విన్నా కూడా ఈజీగా క్యాచ్ చేసి మనకి భారతదేశంలో ఎవరూ చేయలేని విధంగా ఆన్సర్స్ మన పిల్లలే తయారు చేయగలుగుతారు.
ఇండియాలో ఎవరు తయారు చేయలేదు. ఒక ఏపీ పిల్లలు మాత్రమే 3వ తరగతి నుంచి మనం మొదలు పెడతారు. మీరు ఇంకో డౌట్ రావచ్చు, ఒకవేళ ఫెయిల్ అయితే సార్, ఫెయిల్ అయితే ఏ ఇబ్బంది ఏం లేదు. ఫెయిల్ అయితే టీచర్స్ని ఏం మాట్లాడము, స్టూడెంట్స్ని ఏం మాట్లాడము. ఎవరైతే బెటర్ పర్ఫార్మెన్స్, మేము కూడా ఎగ్జామ్ చేస్తా అనేది 3-4% మాత్రమే ఏమన్నా 4% ఏమన్నా బాగా చేయొచ్చు. ఆ 4% మాత్రమే మెయిన్ టోఫెల్ మెయిన్ ఎగ్జామ్కి మన గవర్నమెంటే ఫీ పే చేసి వాళ్ళతో ఎగ్జామ్ రాయిస్తుంది. అంతే తప్ప ప్రతి ఒక్క విద్యార్థిని మేము మెయిన్ ఎగ్జామ్కి కూర్చోబెట్టాం. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్లో మేము ప్రాక్టీస్ మీకు పెట్టేటువంటి ప్రాక్టీస్ పేపర్లు ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కడైతే స్మార్ట్ టీవీస్, ఎక్కడైతే ఐఎఫ్ఎస్ ఉన్నాయో అవి మాత్రమే, అవి వాళ్ళ ప్రాక్టీస్. మిగతా వాళ్ళకు ఇవ్వలేదు. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి. మిగతా వాళ్ళకు కూడా మేము హైర్ అథారిటీస్తో మాట్లాడేసి జస్ట్ శాంపుల్ పేపర్స్ మీకు ఎలా ఉంటుందో ఐడియా కోసం పంపించడం జరుగుతుంది. అవి ప్రాక్టీస్ చేస్తారు, వింటారు, దాన్ని చూసి రాస్తారు, ఒక పిక్చర్స్ ఇస్తారు, రన్నింగ్, జంపింగ్, స్కిప్పింగ్, ఇలాంటి పిక్చర్స్ ఇచ్చి అవి ఏంటి అనేది జస్ట్ గుర్తించడం అనమాట. ఆడియో క్లిప్స్ విని, ఆ వినింది ఏం విన్నావో అక్కడ క్వశ్చన్ ఉంటుంది, దాన్ని రాయడం మాత్రమే. సో అక్కడ క్యారెక్టర్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఎయిర్ప్లేన్ కావచ్చు, ఇలా ఏమైనా అనౌన్స్మెంట్స్ కావచ్చు, ఇలా వాళ్ళు వినిండి చెప్పేది విని కింద ఆన్సర్ రాయడమే. సో ఒకసారి కాబట్టి 7 నిమిషాలు వినిపించండి, అది అలవాటు అయిపోతుంది. ఇది 3rd, 4th, 5th క్లాస్కి టోఫెల్ ప్రైమరీ అంటాం. వీళ్ళు ప్రాక్టీస్ అయిన తర్వాత 5వ తరగతిలో మనకు మిడ్ టర్మ్లో వాళ్ళకి ఒక ఎగ్జామ్ పెడతా. ఎవరైతే క్వాలిఫై అవుతారో 4%, 3-5% ఒకవేళ అయితే వాళ్ళు మాత్రం మెయిన్ ఎగ్జామ్ రాయిస్తాం. అదేవిధంగా 6th, 7th, 8th, 9thకి అక్కడే అన్ని చోట్ల వాళ్ళు ఈ ప్రాక్టీస్ చేస్తారు. 9th క్లాస్లో మిడ్ టర్మ్లో ఒక ఎగ్జామ్ పెడతాము. దాంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే 3-5% మాత్రమే మెయిన్ ఎగ్జామ్ రాస్తారు. ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తారు, అంతే తప్ప ఇక్కడ పనిష్మెంట్స్ ఏం ఉండవు. ఇది పిల్లల కోసం ఉపయోగపడేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్. సో దీనివల్ల ఇది ఎక్కడే కానీ ఉండదు. మనం బయట పోతే విపరీతమైనటువంటి కోచింగ్ అమౌంట్ ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు చాలా మంది పిల్లలు మీరు ఇప్పుడు అమెరికా కానీ, జపాన్ కానీ, బ్రిటిష్ కానీ ఎక్కడికి వెళ్ళాలనే వరకు ఎగ్జామ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీ. సో అలాంటిది మనము ప్రైమరీ నుంచే వాళ్ళకు ఇస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తున్నాము అంటే 100% మన పిల్లలు అచీవ్ అవుతారు. ఇందులో ఏ ఇబ్బంది కలగకుండా కూడా బెటర్ ఆపర్చునిటీస్, బెటర్ ఎంప్లాయ్మెంట్ ఇది ఉంటుంది. ఇంగ్లీష్ నాలెడ్జ్ పెరుగుతుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది, లిజనింగ్ ఇంగ్లీష్ వస్తుంది, రీడింగ్ ఇంగ్లీష్ వస్తుంది, స్కిల్ ఇంగ్లీష్ వస్తుంది. ఇలా మనకు ఈ ఇంగ్లీష్ అనేది వొకాబులరీ వస్తుంది. ఇంగ్లీష్లో వాళ్ళు నేను చెప్తున్నాను 3 years తర్వాత వాళ్ళు రాటు తేలుతారండి. 100% వాళ్ళు అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చెప్తారని నేను ఈరోజు చెప్తున్నాను. ఎస్ఏ డేటా కానీ అన్నేళ్ళు ఉండకపోవచ్చు, కానీ 3 years తర్వాత మీరే నాకు చెప్తారు ఎస్ మీరు చెప్పింది కరెక్ట్ అని. అలా టోఫెల్ గురించి టాప్ ప్రయారిటీ మీరు పెట్టుకోండి. ఎక్కడైతే స్మార్ట్ టీవీస్, ఎక్కడైతే ఐఎఫ్ఎస్ ఉన్నాయి మాత్రమే. ఇప్పుడు కమింగ్ టు సిబిఐ ఎగ్జామ్, సిబిఐ 1 దాంట్లో 15 క్వశ్చన్స్ ఇచ్చాం, 20 minutes ఇచ్చాం. అక్కడ కూడా రిపీట్ చేయండి ఆడియో క్లిప్స్, ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఆడియో క్లిప్స్ మీరు రిపీట్ చేయండి. ఆడియో క్లిప్స్ వినిపించండి. వినిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ మీకు వస్తుంది, అది ప్రింట్ అయ్యి వస్తుంది. సో ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నట్టు దానికి ఆన్సర్ రాయడమే, అంతే. ఫెయిల్ అయితే నథింగ్ వరీ, దాని గురించి మీరేం కంగారు పడక్కర్లేదు, పిల్లలు కూడా కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాస్తారు, అంతే. ప్రాక్టీస్ అంతే తప్ప సో దాని గురించి మీరేం హడావిడి చేయక్కర్లేదు. ఈ అకాడమిక్ క్యాలెండర్ గురించి దయచేసి అకాడమిక్ క్యాలెండర్లు స్కూల్ ఎంట్రీ నుంచి స్కూల్ ఎగ్జిట్ వరకు ఏ విధంగా స్కూల్ ఫంక్షనింగ్ జరగాల, ఏ విధంగా ప్రేయర్ జరగాల, ఏ విధంగా స్కూల్లో క్లబ్స్ ఉంటాయి, ఏ విధంగా మిడ్ డే మీల్స్ కావచ్చు, వాటర్ క్లబ్స్ కావచ్చు, పీరియడ్స్ కావచ్చు, అన్ని మనకి ఈవెన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కావచ్చు, టోఫెల్ పీరియడ్స్ కావచ్చు, ట్రైనింగ్ షెడ్యూల్ కావచ్చు. అకాడమిక్ క్యాలెండర్ అనేది ఒక ఖురాను, ఒక బైబిల్, ఒక భగవద్గీత ఏ విధంగా పవిత్రమో అంతే పవిత్రం పాఠశాలలో ఉన్నటువంటి మనకందరికి కూడా. అంతే ఈక్వల్గా మీరు ప్రయారిటీ ఇవ్వండి, దాన్ని మీరు క్షుణ్ణంగా చదవండి. చాలా మంది స్టేట్స్ మన అకాడమిక్ క్యాలెండర్ ఎలా ఉంది మేము కూడా తయారు చేయాలనే భావనలోకి చాలా మంది అడుగుతూ ఉన్నారు. సో అలాంటి ఇది మన ప్రతి టీచర్కి కూడా అకాడమిక్ క్యాలెండర్ క్షుణ్ణంగా చదవాలి. దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా పాటించాలి అనే అంశాలు అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. దయచేసి
ఇంకొకటి కూడా చాలా మంది అకాడమిక్ క్యాలెండర్లో డౌట్స్ ఇంకోటి వచ్చినా కూడా ఈ వర్కింగ్ డేస్ ఇచ్చాము, హాలిడేస్ ఇచ్చాము. ఈ ఇయర్ 229 వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఆప్షనల్ హాలిడేస్ కావచ్చు, మనకి లోకల్ హాలిడేస్ కావచ్చు, మీరు ఈ కాంపన్సేషన్ అక్కర్లేదు. ఈజ్ ఇట్ క్లియర్? కాంపన్సేషన్ ఏం అక్కర్లేదు. స్కూలు ఓహెచ్కు మీరు ఇచ్చుకోవచ్చు. సగం మంది టీచర్లు అలా కాదు, స్కూల్ మొత్తానికి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. అకాడమిక్ మన వర్కింగ్ డేస్కి ఏమి లాస్ లేవు కాబట్టి 220 డేస్ వర్కింగ్ డేస్ ఫిల్ అవుతాయి కాబట్టి ఆప్షనల్ హాలిడేస్ అంటే మొత్తం స్కూల్కి అంతా ఆప్షనల్ హాలిడే ఇచ్చుకోండి. ఇయర్లీ ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. ఆ 5 అనేది మీ చాయిస్. అకాడమిక్ క్యాలెండర్లో ఆప్షనల్ హాలిడేస్ కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. ఈ ఇయర్ మొత్తానికి కలిపి 5 ఆప్షనల్ హాలిడేస్ ఉపయోగించుకోవచ్చు. 5 అనేది మీ స్కూల్ హెడ్ మాస్టర్, మీ టీచర్లు మీరు డెసిషన్ తీసుకోండి. ఇండివిజువల్గా ఒకరికో ఇద్దరు ఓహెచ్ అలా కుదరదు. ఇది ఓహెచ్ అనేది స్కూల్ మొత్తానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ హాలిడేస్ అని మీరు డిఫైన్ చేయలేము. మీ లోకల్ మన స్కూల్ మొత్తానికి ఆ ఊర్లో తిరునాళ్ళ జరగచ్చు, జాతర జరగచ్చు, లేదా ఉరుసు జరగచ్చు, లేకపోతే ఏదో తెప్పోత్సవం జరగచ్చు. సో ఇలా రకరకాల ఉంటాయి. అది ఆ ఏరియాని బట్టి లేదా ఆ విలేజ్ మాత్రమే ఏదో ఫంక్షన్, అది మీ లోకల్ ఫెస్టివ్ అది ఏదైనా జరగచ్చు కాబట్టి అక్కడ వరకే ఇచ్చుకోవచ్చు. అది సో అది మీకే. 5 ఆప్షనల్ హాలిడేస్ అండ్ 3 లోకల్ హాలిడేస్ అనేది స్కూల్ మొత్తానికి మీరు వర్తింపజేయండి. అదేవిధంగా స్కూల్ కాంప్లెక్స్ ఎగ్జామ్స్ మిగతా టీచర్స్కి, మిగతా మీ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి రిమైనింగ్ హెడ్ మాస్టర్స్ కూడా మీరు ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా మీకు అందరికి కూడా కోరుతూ, మళ్ళీ డౌట్ రాకూడదు. వాట్సాప్లో అన్నీ కూడా మాకు వచ్చే డౌట్లు నీవే, ఈరోజు వర్షం వస్తుంది మీరు లీవ్ ఇచ్చుకోవచ్చా, ఇలాంటివన్నీ ఇలా అకాడమిక్ క్యాలెండర్లో డిఫైన్ చేయరు. మీ లోకల్ అడ్మినిస్ట్రేషన్, జిల్లా కలెక్టర్ గారు, డిఓ గారు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ ఉంటాయి తప్ప స్టేట్కి అంతా అప్లికబుల్ అయితే అకాడమిక్ క్యాలెండర్ మాత్రమే. సో మీరు ఈ విధమైనటువంటి ముందుకు తీసుకెళ్ళాలా. మన అదేవిధంగా మనకి ఈ వర్క్ బుక్స్ మీరు రాసిన తర్వాత కరెక్షన్ కూడా, అది కూడా ఇంపార్టెంటే. అది కూడా ఆ దిశగా కూడా మీరు చూడండి. ఆ సిలబస్ ఇన్ టైంలో మీరు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ సిలబస్ ఏ నెలకు, ఏ వారానికి ఆ వారానికి అవుతుందా లేదా, 1 or 2 days ఏమైనా లీవ్లో ఉంటే ఆ వీక్లో అన్నా దాన్ని కంప్లీట్ చేయించే బాధ్యత మన పైన ఉంది. హెడ్ మాస్టర్స్ మీరు కీ రోల్ తీసుకోండి. అదేవిధంగా MEOs ఎక్కడికి వెళ్ళినా కూడా మానిటరింగ్, ఈ దిశగా కూడా అకాడమిక్ విషయాల పట్ల కూడా మీరు తీసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఇచ్చేసి మీరు నేర్చుకున్నారు లేదా అన్ని అడగం. అది ఒక పిల్లవాడు బాగా చెప్పచ్చు, ఒక పిల్లడు చెప్పలేడు. మేము దాని గురించి ఎక్కడ మేము పనిష్ చేయలేదు. మీరు చెప్పాల్సిన బాధ్యత సిలబస్ మన పైన ఉంది. మన రాయించాల్సిన బాధ్యత మన పైన ఉంది. జగన్న విద్యా కనుకలో నోట్ బుక్స్ ఇచ్చాము. అదేవిధంగా ఐసాట్ నుంచి వర్క్ బుక్స్ 1 to 5 ఇచ్చాము. ఊరికే షో పుటప్ కోసం కాదు కదా, మనకు ఎందుకు ఇచ్చాము దాని గురించి మీరు దాన్ని ఫిల్ చేసేది కాకుండా కరెక్షన్స్ కూడా చేయాలి. మనం తప్పుని కూడా కరెక్ట్ చేస్తే ఏమనిపిస్తుంది, వాడు అదే నేర్చుకుంటాడు పిల్లవాడు, ఇదే కరెక్ట్ కదా మా సారు మా మేడం చెప్పింది. అలా కాదు. సో టీచర్స్ 98.5% చాలా చక్కగా చెప్తున్నారు. మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఆ 1.5% మరింత మీ మానిటరింగ్ వాళ్ళలో కూడా మార్పు వస్తుందని భావిస్తూ మన ఈ స్కూల్ కాంప్లెక్స్ ఫ్రూట్ఫుల్గా మనకు రన్ చేయాలా. మీకు ఫుల్ పవర్స్ ఉన్నాయి. హెడ్ మాస్టర్స్ స్కూల్ కాంప్లెక్స్ ఎగ్జామ్స్ మీరు మీ పరిధిలో ఉంటే ప్రైమరీ యూపీని మీరు సందర్శించండి. మీ విజిట్ రిమార్క్స్ను మీ కన్సర్న్ డిఓకు పంపించండి. పంపించే కాకుండా ఫర్దర్ యాక్షన్ ఏమేమి ఉంది దాన్ని మీరు చేసి రెక్టిఫై చేశారు లేదా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసి మళ్ళీ కూడా మీరు రాయొచ్చు. సో మీకున్నటువంటి పవర్స్ను మీరు ఉపయోగించేసి ఆ మానిటరింగ్ అనేది ఎఫెక్టివ్గా మీరు తీసుకొనేసి, అదేవిధంగా రాబోయే సిబిఐ ఎగ్జామ్ కూడా కంపల్సరీగా కూడా మీరు సక్సెస్ఫుల్గా చేస్తారని భావిస్తూ, మా సతీష్ 1 minute అసెస్మెంట్ గురించి చెప్తాడు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ అందరూ కూడా బాగా చక్కగా చేస్తారనే ఒక భావంతో 98.5% అంతా బాగానే ఉండదు. 1.5 కూడా మళ్ళీ కలుపుకుందాం. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. ఐ లీవ్ ద కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్, ఈ అసెస్మెంట్స్ గురించి సార్ చెప్పినట్లుగా ఒక 5 minutes బ్రీఫ్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సతీష్ మాట్లాడతారా? అవును సార్. అందరికీ నమస్కారం.
డైరెక్టర్ ఎస్ఆర్టీ సార్ చెప్పినట్లుగా సిబిఎస్ గురించి ఒక 5 minutes బ్రీఫ్ చేయడానికి మీ అందరికి పర్మిషన్ అడుగుతున్నాం. మనం క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్ పేరుతో గత విద్యా సంవత్సరం నుంచి కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ ని మనం పరిచయం చేసాం 1 నుంచి 8 తరగతుల వరకు. దానికోసం రాష్ట్ర స్థాయిలో మనం స్టేట్ అసెస్మెంట్ సెల్ ని ఎస్ఆర్టీలో ఫామ్ చేసుకున్నాం. స్టేట్ అసెస్మెంట్ సెల్ కి మన టెక్నికల్ సర్వీస్ ఏజెన్సీ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ అనేటువంటి సంస్థ సహాయంతో సాల్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా మనం రాష్ట్ర స్థాయిలో వారికి గుడ్ క్వశ్చన్స్ ని బెస్ట్ క్వశ్చన్స్ ని ఎలా తయారు చేయాలనేటువంటి ఒక ట్రైనింగ్ సెషన్స్ ని మనము నిర్వహిస్తున్నాం. ఈ 2వ దశలో భాగంగా ఈ సంవత్సరం నుంచి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి టీచర్ కి కూడా ఈ అసెస్మెంట్స్ ఎలా ఉండాలి, క్వశ్చన్స్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉండాలి, ఒక మంచి రేటింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ని ఎలా తయారు చేయాలి అనేటువంటి అంశం మీద రాష్ట్ర స్థాయి నుంచి ఈఐ సహకారంతో మనము ట్రైనింగ్ అని ఇవ్వబోతున్నాం. దాంట్లో భాగంగా మొట్టమొదటి స్కూల్ కాంప్లెక్స్ లో రేపు మనము బెస్ట్ క్వశ్చన్స్ యొక్క లక్షణాలని వివరిస్తూ ఒక లెక్చర్ ఉంటుంది. దాని మీద స్కూల్ కాంప్లెక్స్ లో ప్రతి స్కూల్ కాంప్లెక్స్ లో మనం ఒక కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్ ని ఐడెంటిఫై చేసి తీసుకోవటం జరిగింది. వాటిని రేపు మాడిఫై చేయడం కూడా జరుగుతుంది. MEOs DCB సెక్రటరీస్ ద్వారా ఆ లిస్ట్ ని మనం సేకరించడం జరిగింది. ఒకవేళ ఈ ట్రాన్స్ఫర్స్ లో ఎవరైనా మారినట్లయితే వాటిని కూడా మళ్ళీ మాడిఫై చేయమని కోరటం జరుగుతుంది. అది DCB సెక్రటరీస్ ద్వారా స్కూల్ కాంప్లెక్స్ HMs కి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అకాడమిక్ ఇయర్ లో 8 స్కూల్ కాంప్లెక్స్లు జరుగుతాయి. ఈ 8 స్కూల్ కాంప్లెక్స్ల్లో ఈ అసెస్మెంట్స్ కి సంబంధించినటువంటి 8 మాడ్యూల్స్ ని మనము అందించడం జరుగుతుంది స్టేట్ లెవెల్ నుంచి. దీని ద్వారా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ ని, క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్స్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మోడల్స్ ని మీరు ఎలా తయారు చేయాలనేటువంటిది మీకు నేర్పించడం జరుగుతుంది. ఈ నేర్పించినటువంటి క్వశ్చన్స్ మీద మీ దగ్గర నుంచి అసైన్మెంట్స్ తీసుకొని, అంటే మీరు తయారు చేసినటువంటి క్వశ్చన్స్ ని స్టేట్ లెవెల్ కి తీసుకొని వాటిని మాడిఫై చేసి అప్రూవల్ చేసి ఐటమ్ బ్యాంక్ ద్వారా మీ అందరికీ మళ్ళీ అందించడానికి ఈ సాల్ట్ ప్రాజెక్ట్ లో కార్యాచరణ ప్రణాళికను తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క టీచరు స్కూల్ కాంప్లెక్స్ లీడర్స్ సహాయంతో, స్కూల్ కాంప్లెక్స్ లీడర్స్ యొక్క HMs యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క టీచరు తమ సబ్జెక్ట్ ఏరియాలో ప్రశ్నలు తయారు చేసి రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఒక ప్లాట్ఫామ్ కి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి టీచరు ఈ అసెస్మెంట్ ట్రైనింగ్స్ ని వినియోగించుకొని మంచి క్వాలిటీ అసెస్మెంట్స్ ని, క్వాలిటీ క్వశ్చన్స్ ని తయారు చేసే విధంగా ట్రైన్ అప్ అవ్వాల్సిందిగా కూర్చున్నాం. మన రాష్ట్ర విద్యా చరిత్రలో మొట్టమొదటిసారిగా అసెస్మెంట్స్ మీద ఈ రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ దీనికి సంబంధించినటువంటి రేపటి ఎజెండా ప్లాన్ ని మనకి సమగ్ర నుంచి అందించడం జరుగుతుంది. అది రేపు మీకు క్రియేట్ చేయబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి లింక్ ద్వారా మీ స్కూల్ కాంప్లెక్సెస్ లో ప్రతి ఒక్క టీచరు ఆ వెబ్ఎక్స్ యూట్యూబ్ లింక్ ని వినియోగించుకొని వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ సతీష్. ఈ అసెస్మెంట్ కి సంబంధించి మోడర్న్ గా పాత పద్ధతిలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరిగింది కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. నౌ ఐ రిక్వెస్ట్ ఓన్లీ 1 minute సార్ ఈ MEOs కు ముఖ్యంగా మనకి మన గౌరవ మినిస్టర్ గారు, గౌరవ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ ఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమంటే అతి తొందరలో ప్రతి జిల్లా నుంచి ముఖ్యంగా నేషనల్ అవార్డ్స్ ఎవరైతే వచ్చింటారో టీచర్స్ వాళ్ళు ప్రిఫరబుల్ వాళ్ళు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ లోనూ నలుగురిని తీసుకోవాలా. మేము వాళ్ళకి ఇక్కడ ఒక వర్క్ షాప్ ఉంటుంది. అతి తొందరలో డేట్ మన మినిస్టర్ గారితో కలిసిన తర్వాత డేట్ కన్ఫర్మ్ చేసి చెప్తాము. సో MEOs మీరు ఈ స్కూల్ కాంప్లెక్స్ లెవెల్లో ద బెస్ట్ ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళు మీరు స్కూల్ కాంప్లెక్స్ HMs నుంచి తీసుకొని ప్రతి సబ్జెక్ట్ లో మీ జిల్లా నుంచి నలుగురిని నాకు డే ఆఫ్టర్ టుమారో నాకు పంపించండి. ప్రతి సబ్జెక్ట్ లో 4 టీచర్స్, ద బెస్ట్ టీచర్స్ మీరు అంటే సబ్జెక్ట్ పరంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇట్లా అన్ని సబ్జెక్టులను బెస్ట్ టీచర్స్, ప్రిఫరబుల్లీ నేషనల్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు. ఒకవేళ అంతమంది ఆ సబ్జెక్ట్ లేకపోతే మిగతా వాళ్ళు మీ స్కూల్ కాంప్లెక్స్ ఎగ్జామ్స్ నుంచి తీసుకొనేసి
యాక్టివ్గా బాగుండి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు మీరు తీసుకొని పంపించవలసిందిగా మీకు అందరు కూడా కోరుతూ ఐ లీవ్ ద హాల్. Thank you, sir. Thank you. Now, I request Sonal and Nalin PwC to give a lessons on good practices from across India. I request Nalin and Sonal. Sonal and Nalin, please respond. Hello. Good morning, everyone. Am I audible? Yeah, yes, audible. Okay. Before going to session, I want to introduce the topic. ఒకసారి వినండి. ఈ టాపిక్ లో మనకి గుడ్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ అక్రాస్ ఇండియాకి సంబంధించి వివిధ స్కూల్లో కానీ వివిధ జిల్లాల్లో బెస్ట్ ప్రాక్టీస్ మన లెర్నింగ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించి కొన్ని షేర్ చేస్తారు. దీని తెలుగులో కూడా మేము ట్రాన్స్లేట్ చేస్తాం. నో డౌట్ ఎట్ ఆల్ హెచ్ఎంస్ కాంప్లెక్స్ సిఆర్సి హెచ్ఎంస్ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ని రేపు జరగబోయే కాంప్లెక్స్ మీటింగ్ లో మన లెవెల్లో ఈ బెస్ట్ ప్రాక్టీస్ ఇమిటేట్ చేయడానికి లేదా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో మీరు రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని నోట్ చేసుకోవాలి ఈ బెస్ట్ ప్రాక్టీస్ సంబంధించి. ఓకే, లెట్స్ కంటిన్యూ. సోనల్ సార్, Yeah, please continue. good morning, everyone. So, actually, this came up during one of the meetings which were conducted in the committee for school complexes at the state level. So, it was discussed that since our school complexes are going to be centers for motivating schools and teachers to develop good practices for improving quality of education in the schools and improving quality of teaching also, it would be great to set examples from other schools and teachers themselves so that people would know how things can be done at their end also. And so try to develop a small note that will just give some pointers as to what can be done with this. So all of you already know the importance of these case studies and good practices, but we are just taking you through quickly about how this can be shared during a meeting. So basically the objective itself is that is to learn from other initiatives and not just learn, but also trigger actions. So this should motivate people to take up their own initiatives and then share it going ahead, and not just go through other people's case studies. And then there is certain preparation to be done. Initially, what we are doing is, as of now for this month, we have prepared 2 caselets which can be shared in the meeting. But for doing this, around half an hour to 45 minutes, I think, are allotted. So during this, probably a co-facilitator can be chosen if required, and that person can facilitate that session. But before that, these 2-page case studies need to be studied, understood by the facilitators. If required, more information can be sought, and people should be the co-facilitator should be properly prepared to conduct the session. And then while facilitating the discussion, what needs to be done is go through the flow according to the flow, which means explain the genesis first, how it evolved, what was done, what were the challenges, and what activities have been continued. And if the details of impact are available, those can be shared, which would be very, very impressive. And and then once this is shared and discussed, what needs to be done to trigger the action and thought processes that should keep on asking questions. So what is the key takeaway from the case study? What can be done in our schools? How to do it? What can be the challenges, and so on. But we also need to understand that these case studies are not necessarily for replication in our schools or to scale up and those kind of things. A lot of people are under that impression that once a case study is given, then it is meant to be implemented in our own schools. It's not like that. It is just to trigger certain ideas and a thought process. And also then people can contribute similar initiatives from elsewhere if they know of. So it can be an interactive process and not just a one-way discussion.
what we need to be aware is that these are not meant to be read. Nobody should be reading out these 2 pages, but using it as a starting point to discuss. And then this can be done through the allotted slot so that the discussions do not go all over the place. Most important part is this should not be a static activity. Gradually, schools can start having their own write-ups. They will start implementing things. They may be already having good practices of their own. So people should start gradually preparing their own write-ups like this. And they can share with the school leaders, and the selected ones can be shared during the meeting. So our own practices can inspire teachers from our own complexes as well, or from other complexes. And then gradually what we could probably do is start compiling all this, and we can come up with a booklet of our own, a magazine of our own, which can be given for wider circulation. And then team of teachers can be formed. They can take up responsibility. There can be reviews by experts from SCRT, CMAT, and so on. They are always available to us. And then gradually schools can be developed as learning sites, and this is happening in other states also, and it is being done very effectively. I'll be sharing a small case study about that, and it will really be motivating to look at it. So here is the first one. Yeah. So this is called Teachers of Bihar, the Change Makers. So this is a very interesting case study of the largest peer learning community, or the professional learning community of 1.2 lakh teachers in Bihar, and it initiated in around 2018. So how did it start? So basically, one of the teachers of a school, primary school, basically found that while surfing on the net, when he typed Teachers of Bihar, all negative news started coming up. And that was very pinching, very sad story. So then he thought, how about coming up with the good practices of our own and start sharing the positive stories? And so, first of all, a website was developed. Other teachers started joining hands. And gradually what happened was, lot of stories and practices started coming up. People started writing articles, publications started coming up, they started doing surveys, and so on. Within 5 years, this is the huge numbers that have come up now. And teachers are learning from each other. They are having forums. They are also conducting almost 300 plus events through this platform. Events in the sense, small online events which are meant for sharing, which are meant for motivating and sharing good practices and so on. Sometimes it is also for guiding teachers to solve their problems. So these kind of events are held. And apart from that, surveys are also conducted, which is helpful for the teachers and also the state to take certain decisions. So most important thing at the core of it is motivation, recognition, and collaboration. Through these 3 things, this platform continues to evolve, and it is a huge source of basically a resource created of the teachers, by the teachers, and for the teachers. And it is completely non-profit. Nobody is giving a single pie to do this, but teachers are themselves doing it. And it is really amazing. They have founded their social media, 60,000 plus followers are there, as you see this. And so on, this community keeps on growing. And these are the different activities they are now taking up. So once the state found that they are having this kind of potential and momentum, state has given them this project School on Mobile to implement across the state. So this is again a second online platform where teachers are using it for reaching out to the students to share the e-content which is curated. And then they organize these programs and so on, which I had told earlier. One of the important things that this platform is doing is helping teachers to collaborate with each others and discuss things. So it's so the teachers from far and wide in the state are able to connect with each other. And so these kind of platforms are available, no doubt. It's all over the world. But what's happening in the Bihar is it is being done very actively and consistently, and participation is very huge.
So it's not like people have become members and it stopped at that, but having 300 events is a big deal, and it's evolving day by day. So for more information, all these links are given, and definitely worth visiting. I found this very inspiring, and in fact, Nalinji with me, who has worked extensively in Bihar, he is the one who shared this case study, and he was also involved in the process. So there are live examples which I am sharing here from. So another one is my screen visible? No, madam, no visible. Oh, okay. So the first one was also not visible? No, first one visible. First one you have seen. The second one you have not seen. Screen control. First one, objective of the best practices. Okay, only that one is First visible. one is visible, madam. Second one is not visible. Okay. From AMOs దయచేసి మ్యూట్ లో ఉండండి. Is this visible? Yes, it is visible now. Oh, so this is another project called UMind. Basically, it's Europe meets India. That is the full form. So UMind is a non-profit network. Basically, it was initiated by teachers from Finland and India. So the teachers from India were the national award-winning ones, and through the interaction of teachers from Finland during their visit in India, this idea came up, and gradually it grew. So what they're doing here is basically collaborative projects are taken up by students. So small student groups are formed in India and other schools in Europe, and each team has a partner team in other country. They pick up particular topic and they continue to work on it in 3 to 4 months. So they interact and share ideas. Then they do activities in their school and in their community. They interact with the stakeholders to get more information, then prepare write up, case studies, presentations, and then share it with each other. And what happens is these are assessed by themselves, by their teachers, and then given to international juries. If they are doing well, then they are given a certification of excellence also. So here are a few topics like entrepreneurship, art and culture, etc. What lies at the core of these activities is the culture and the human values. So children share whatever topics have been taken. This is the foundation of all the projects, and sharing about culture and values is very important part of this. They also take up the topics like sustainability and also how they can participate and contribute to the betterment of the society. Then there are these interesting things like application of maths in art, application of maths in sports, even in kitchen. So these kind of things they look at, and that is very interesting. And children are not pushed to do things, they do things on their own. Teachers mentor them wherever they are finding it difficult, and it goes on. So interestingly, now 90 schools are participating. Two schools are also public in that, the uh, public schools in India, basically, they are also participating. As of now, this is more like a elite kind of an event, but I think this is something which can be taken up in India also. Good schools or motivating schools within our state and between other states, they can interact and set up such a projects and take it ahead from there. And there is tremendous learning which comes for students, and also teachers are found to be enjoying it like anything. So there is this process which I was talking about. This project work involving some bit of a research, critical thinking, what we always keep talking about in NEP. So these activities trigger this critical thinking part. They learn to do research and so on. And then of course certification. They have recently introduced UMind Junior also, which is for primary school. This is primarily focusing on art and culture. So more information is found on this site, UMind. Just to show you a glimpse of teachers of Bihar.
Okay, this is the one. This is visible now? Hello? Is this visible? You are Yes, visible. Sonal, it is visible. Yeah. So this is the case study. We will be sharing this with you. A little bit of updation is required. We'll do that. So this is giving all the numbers, how it evolved, and what are the vision objectives, etc. And what are the activities they are doing as of now. So it's not just putting up information on the website, but bringing out publications and all. This is also a very important source for looking at good practices by the teachers and schools in Bihar. So this is a huge repository. ఈ సీజన్ లో And, in fact, the schools are bringing out about 10 publications of their own. This platform is bringing out those publications. And it is quite an interesting thing to look at. Again, here we have links for more information. So I would like to stop at this. Any questions, queries? Okay, thank you, madam. Any AMOs or any question on this topic? సో బేసికల్లీ ఈ సెషన్ లో ఒకసారి స్కూల్స్ హెచ్ఎంస్ అందరు కూడా మొదటగా ఈ సెషన్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రైమరీ కాంప్లెక్స్ కానీ సబ్జెక్ట్ కాంప్లెక్స్ కానీ తమ స్కూల్లో జరుగుతున్నటువంటి వినూతన కార్యక్రమాలకు సంబంధించి డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది, ప్రజెంట్ చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఆయా కాంప్లెక్స్ పరిధిలో బెస్ట్ ప్రాక్టీస్ ఆ ఇంటర్వెన్షన్ నేము, ఆ ఇంటర్వెన్షన్ యొక్క బ్యాక్గ్రౌండ్, ఆ ఇంటర్వెన్షన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ ఇంటర్వెన్షన్ లో ఛాలెంజెస్ ఏంటి, ఆ ఇంటర్వెన్షన్స్ అవుట్కమ్ ఏంటి, టార్గెట్ గ్రూప్ ఏంటి, సమ్ ఇన్నోవేటివ్ ఫొటోస్, సమ్ ఇన్నోవేటివ్ వీడియోస్ ని మిగతా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి మిగతా టీచర్లు అందరికి కూడా అలా ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా తమ తమ పాఠశాలలో జరుగుతున్నటువంటి వినూతన కార్యక్రమాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ కాంప్లెక్స్ హెచ్ఎం, ఆ క్లస్టర్ మొబైల్ రిసోర్స్ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని అంతటినీ ఒక డాక్యుమెంట్ లా చేసుకోవాలి. అలాగా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ అన్ని కూడా కాంప్లెక్స్ మీటింగ్ అయిన తర్వాత ఒక డాక్యుమెంట్ అనేది మీరు రిలీజ్ చేయాలి. అది మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్ కి మీరు ఈ కాంప్లెక్స్ లో జరుగుతున్న బెస్ట్ ప్రాక్టీస్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఏఎంఓ గారు అన్ని కాంప్లెక్స్ లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీస్ అన్ని కూడా మీకు ఉన్నటువంటి దీక్ష పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అదే విధంగా స్టేట్ లెవెల్ కి మాకు పంపించాలి. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో డైట్స్ అండ్ ఏఎంఓ గారు అన్ని కాంప్లెక్స్ లెవెల్లో ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ని కన్సాలిడేషన్ చేస్తూ మీరు ఒక బెస్ట్ ప్రాక్టీస్ డాక్యుమెంట్ ని ఈ కాంప్లెక్స్ మీటింగ్ ద్వారా ఈ రకమైన బెస్ట్ ప్రాక్టీసెస్ ఈ మంత్ లో జరిగాయి అనేది బయటికి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా మనం కాంప్లెక్స్ లెవెల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ ప్రెజెంటేషన్, తమ డిస్కషన్, మిగతా వాళ్ళు అమలు పరిచే విధంగా తమ బెస్ట్ ప్రాక్టీసెస్ ని షేర్ చేసుకో విధంగా ఫెసిలిటీస్ నేను కల్పించాలి. దీనికి సంబంధించి స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్, హెచ్ఎం అందరూ ఉపాధ్యాయులకి ముందుగా మీరు ఇన్విటేషన్ ఇచ్చాక కమ్ విత్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అని మీరు కానీ చెప్పి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రేపటికి తమ బెస్ట్ ప్రాక్టీసెస్ ని అవసరమైన వాళ్ళు తమ ల్యాప్టాప్స్ తో, తమ ట్యాబ్స్ తో ఆ ప్రొజెక్టర్ లో ప్రెజెంటేషన్ వీలుగా కల్పించే విధంగా ఉండాలి. ఒక వ్యక్తి డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. ఈ బెస్ట్ ప్రాక్టీస్ అంతా కూడా సింపుల్ గా 1 పేజ్ ఒక డాక్యుమెంట్ ఆ కాంప్లెక్స్ సంబంధించి ఎన్ని మంచి బెస్ట్ ప్రాక్టీస్ వస్తున్నాయో అలా ఒక 10-20 పేజెస్ డాక్యుమెంట్స్ ని మీరు బయటకు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్దర్ గా కొన్ని కంట్రీలో జరుగుతున్నా, లేకపోతే అదర్స్ డిస్ట్రిక్ట్ లో జరిగినా, లేకపోతే అదర్ స్టేట్ లో జరిగినటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో తను చేసినటువంటి ఆ మైండ్ ప్రాజెక్ట్స్, కొలాబరేషన్ ప్రాజెక్ట్స్ చేయడం, రీసెర్చ్ చేయడం, అలాగే బాగా చేసిన పిల్లలకి సర్టిఫికేట్స్ ఇవ్వడం, డిఫరెంట్ వొకేషనల్ స్కిల్స్ ని ఈ విధంగా రీసెర్చ్ విషయంలో కానీ, ప్రాజెక్ట్ విషయంలో కానీ, సర్టిఫికేట్స్ విషయంలో కానీ, ఎప్రిషియేషన్ విషయంలో కానీ పిల్లలకి డిఫరెంట్ యాక్టివిటీ మీద ఇన్నోవేటివ్ థాట్స్ ఇచ్చే విధంగా అలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ అదర్ స్టేట్స్ లో కానీ, అదర్ కంట్రీస్ లో కానీ ఉన్న కూడా కాంప్లెక్స్ ని మనం ఒక ప్లాట్ఫామ్ గా యూజ్ చేసుకుని మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ గా చేసుకునే విధంగా ఈ సెషన్ మీకు అందరికీ ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సోనాల్ గారు ఫర్ గివింగ్ ఎ వండర్ఫుల్ సెషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. నౌ నళిని గారు కెన్ ఐ ప్లీజ్ రెస్పాండ్? నళిన్.
ఓకేనా? ఓకే. దెన్ నౌ ఇదేనా? ఇప్పుడు ఈ కాంప్లెక్స్ లెవెల్లో టీచర్ ట్రైనింగ్ అనేది 2 days జరుగుతుంది. సో ఇంతవరకు మనకి టీచర్ ట్రైనింగ్ కాంప్లెక్స్ లెవెల్లో జరుగుతుంది కానీ దాన్ని ఎక్కడ కూడా మనం వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయట్లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం మనం ఏపీలో మొట్టమొదటిసారిగా కాంప్లెక్స్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల శిక్షణ వివరాలని పూర్తిగా మనం నమోదు చేసి భవిష్యత్తులో ఏ టీచరు ఏ కాంప్లెక్స్ లో ఎన్ని రోజులు ట్రైన్ అయ్యారు, అసలు టీచర్ ట్రైన్ అయ్యారా లేదా అన్న విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులందరూ కూడా ఒక అటెండెన్స్ రిజిస్టర్ తీసుకొని ఆ ఉపాధ్యాయుని యొక్క పూర్తి వివరాలు, ట్రెజరీ ఐడి, యూడైస్ కోడ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అన్ని మీరు ముందు రిజిస్టర్ లో అన్ని కలెక్షన్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద కాంప్లెక్స్ మీటింగ్ మనకు సిఎస్సి పోర్టల్లో ఈ యొక్క టీచర్ ట్రైనింగ్ కాంప్లెక్స్ లెవెల్ ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. కనుక ఆల్ సిఆర్పిస్ ఎవరైతే ఉన్నారో క్లస్టర్ రిసోర్స్ కోఆర్డినేటర్స్ అండ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ అందరూ కూడా ఈ మీటింగ్ అయిన వెంటనే ఈ ఉపాధ్యాయుల యొక్క వివరాలను మన పోర్టల్లో ఎలా నమోదు చేసుకోవాలి అన్న దాని గురించి ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ చాలా ఇంపార్టెంట్. మీ కాంప్లెక్స్ అక్కడ జరిగిందా లేదా అనేది ఇక్కడ కమిషనర్ గారు, ఎస్పీడి గారు, సెక్రటరీ గారు ఈ రిపోర్ట్ చూసే మీతో మాట్లాడతారు. కాబట్టి అందరూ ఏఎంఓల్ అండ్ విద్యాశాఖ అధికారులందరూ కూడా దీనిపై దృష్టి సారిస్తారని మేము కోరుతున్నాము. నౌ ఈ సెషన్ గురించి విజయ్ దుర్గా గారు అండ్ సోనాలి మన కన్సల్టెంట్ గారు దీని గురించి మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి అందరూ కూడా స్క్రీన్ విజిబుల్ గా ఉంది, మీరు చూడాలి. స్క్రీన్ చేద్దామా? Durga ma'am, you want to explain or shall I start? Yeah, I'll start and you continue after. Yes, ma'am. Okay. Good morning all. Good afternoon అండి అందరికి. విద్యాశాఖలో జరుగుతున్న వినూత్నమైన డిజిటల్ ఎడ్యుకేషన్ అంశాలలో భాగంగా మనం ఈ టీటీఎస్ఎస్ అనే ఒక ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసుకోవడం జరిగింది. టీచర్ ట్రైనింగ్ సపోర్ట్ సిస్టమ్, టీటీఎస్ఎస్ అంటే. ఇంతకు ముందు కూడా మనకి చాలా ట్రైనింగ్స్ జరిగేవి, స్కూల్ కాంప్లెక్సెస్ జరిగేవి. ఎన్ఈపి ప్రకారం మనకి ప్రతి ఉపాధ్యాయుడు 50 రోజుల పాటు వృత్యంతర శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది ఎక్కడ కూడా మనం రికార్డ్ చేయట్లేదు. ఏ టీచర్ ఎన్ని డేస్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు అని అంటే ఎప్పటికప్పుడు ఆన్ పేపర్ పంపించి ఆ డేటా కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ పేపర్ వర్క్ ని రెడ్యూస్ చేస్తూ డిజిటైజేషన్ లో భాగంగా ఈ టీటీఎస్ఎస్ ని డెవలప్ చేసింది ఎందుకు అంటే మొత్తం రికార్డ్ అయి ఉంటుంది అనమాట. ఈ డేటా అంతా కూడా ఈ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ ఏ ట్రైనింగ్ జరిగినా మన రాష్ట్రంలో మండల స్థాయిలో జరిగినా, జిల్లా స్థాయిలో జరిగినా, రాష్ట్ర స్థాయిలో జరిగినా కూడా పూర్తిగా ఈ డేటా అంతా మనకి రికార్డ్ అయ్యే విధంగా ఈ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేయడం జరిగింది. ఈ డేటాని మెయింటైన్ చేయడం కోసం ఫిజికల్ పేపర్ కానీ, గూగుల్ ఫామ్స్ కానీ ఇలాంటివి ఏమీ మనం ఇక్కడ నుంచి వాడాల్సిన అవసరం లేదు. సో ఈ టీటీఎస్ఎస్ కోసం ఇప్పటికే జిల్లాల వారీగా లాగిన్స్ ఇవ్వడం జరిగింది, అది మీకు షేర్ చేస్తాము. అలాగే స్టేట్ కి ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది. స్టేట్ లెవెల్లో జరిగే ట్రైనింగ్స్ అన్ని కూడా స్టేట్ లో ఎంటర్ చేస్తారు. జిల్లాలో ఏ స్థాయిలో జరిగిన ట్రైనింగ్ అయినా కానీ డిస్ట్రిక్ట్ కి ఇచ్చిన లాగిన్ తీసుకొని ఆ పాస్వర్డ్ ద్వారా కాంప్లెక్స్ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు ఈ డేటాని మీరు ఎంటర్ చేయవలసిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ కాంప్లెక్స్ పర్ఫార్మెన్స్ కూడా దీనిలో అసెస్ చేయబడుతుంది. ఏ టీచర్ ఏ స్థాయిలో ఉన్నారు, ఏ టాపిక్ లో వాళ్ళు కొంచెం ల్యాగ్ అయి ఉన్నారు, ఆ ల్యాగ్ అయిన అంశంలో మనకి ఏమైనా తిరిగి ట్రైనింగ్స్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉందా, దానికోసం ఆ టీచర్ కోసం మనం ఏం చేయాలి అనే విషయాల మీద ఈ మనకి రికార్డ్ డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. మనకి ఈ టీటీఎస్ఎస్ ప్లాట్ఫామ్ లో ఏవేవి రికార్డ్స్ ఉంటాయి అంటే వెన్యూ ఉంటుంది, ఎక్కడ ఈ ట్రైనింగ్ జరుగుతుంది, ట్రైనింగ్ మేనేజ్మెంట్ టీమ్ ఎవరు ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నారు, కోర్స్ కోఆర్డినేటర్ ఎవరు, కోర్స్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ ఎవరు, అలాగే పార్టిసిపెంట్స్ ఎవరు, తదితర వివరాలన్నీ మనం ఇందులో నమోదు చేస్తాము. ట్రైనీస్ డీటెయిల్స్, పార్టిసిపెంట్స్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. అలాగే రికార్డ్ ఆఫ్ ట్రైనింగ్స్, ఎన్ని డేస్ జరిగింది, సెషన్స్ ఏ రకంగా జరిగాయి, ఈ సెషన్స్ మీద ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వడం జరిగింది, అలాగే టీఏడిఏ క్లెయిమ్ ఫామ్స్ కూడా దీనిలో మనం స్లాట్ ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ పేమెంట్ గేట్వే పాసిబిలిటీ ఇంకా లేదు అని తెలిసింది. ఎక్సెప్ట్ పేమెంట్ గేట్వే కాకుండా మిగతావన్నీ కూడా 100% ట్రైనింగ్ సంబంధించిన రిక్వైర్మెంట్ అన్ని కూడా
ఈ టీటీఎస్ఎస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మనకి అందజేయడం జరిగింది. సో సిపిడిలో భాగంగా కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లో భాగంగా మనకి రాష్ట్ర స్థాయిలో ఉన్న టీచర్స్ కి ఇచ్చే శిక్షణలు అన్ని కూడా మీ పరిధిలో జరుగుతున్న ట్రైనింగ్స్ అన్ని కూడా ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ తీసుకుని మీరందరూ కోర్స్ కోఆర్డినేటర్ గా ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో ఇది మ్యాపింగ్ కూడా చేయడం జరుగుతుంది డేటాని వన్స్ యూ ఎంటర్ ట్రెజరీ ఐడి ఆఫ్ ద ఎంప్లాయీ. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినంత వరకు ట్రెజరీ ఐడితో మ్యాపింగ్ చేస్తాము. అంటే మీరు ట్రెజరీ ఐడి ఎంటర్ చేయగానే ఆ టీచర్ కి సంబంధించిన డేటా అంతా కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది ప్లాట్ఫామ్ లో. ఎవరైనా కన్సల్టెంట్స్ అట్లా అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే మొబైల్ ఐడితో వాళ్ళని మ్యాపింగ్ చేయడం జరిగింది. మొబైల్స్ లింక్ చేయబడ్డాయి అన్నమాట. సో చాలా ఈజీగా మనం ట్రైనింగ్ డేటాని ఈ ప్లాట్ఫామ్ నుంచి పొందడం జరుగుతుంది. సో ఈజీగా మీరు ఈ డేటాని తర్వాత మీకు కావలసిన విధంగా తీసుకొని ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు సెవెరల్ టైమ్స్ ఏ ట్రైనింగ్స్ పొందారు, ఎక్కడ పొందారు, ఏ సబ్జెక్ట్ లో పొందారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు పేపర్ మీద ఫిల్ చేసి ఇస్తూ ఉంటాము. అలాంటి అవసరం లేకుండా మీరు విత్ ఇన్ మినిట్స్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏ టీచరు ఎన్ని రోజుల ట్రైనింగ్ ఏ సబ్జెక్ట్ మీద పొందారు, ఆ టీచర్ కి ఇంకా ఏ ట్రైనింగ్ ఇవ్వడం పెండింగ్ ఉంది, తదితర విషయాలన్నీ కూడా మీకు ఈ ప్లాట్ఫామ్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. దీని మీద ఒక చిన్న వీడియోని కూడా తయారు చేసి అందరికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఇంకా ఎలాబరేట్ నాలెడ్జ్ మీరు పొందవచ్చు. నౌ ఐ రిక్వెస్ట్ సోనాలి టు కంటిన్యూ విత్ స్క్రీన్స్ ఇన్ పర్టికులర్ స్క్రీన్ ఆఫ్ ద స్క్రీన్. సోనాలి, Sonali, you please unmute yourself and talk. Sorry. Yes. Yes, I was on mute. Yes, so within the teacher training support system, firstly, we need to feed in the details of where the trainings are going to happen. So it is basically about the venue. What is the venue where you are conducting the training? If we are talking about school complex training, let it be any school where we are conducting, you need to feed in the details of venue. I'll go one by one. And then we have the add resources component, again, to give the system a data on people who are going to conduct. So here you need to feed in the details of the participants, the teachers who are going to participate in the school complex level trainings. So for them, directly we can feed in fill in the treasury ID, and then automatically this whole data will be auto-populated. Then we have the training creation form. Why there is a training creation form? Because right now we are not calling it as a school complex meeting. We are calling it school complex training. So when we are calling it training, so every school complex training which are going to happen in the state from now on will be we need to create it from our end. So training creation form will help us create the school complex level training for July month, for August month, for September month, and goes on till the academic year. So every month we need to create this so that we have the data with us. Once these three are filled, then we can map and go keep this particular training center and this NTR district in this particular school, how many teachers attended. So then this mapping form will help you. I'll go one by one. This is a basic briefing which I'm giving right now. Later on, ask them to mute. Just don't talk. Yes, so basic details right now I'm talking about teacher training support system venue. So venue may we have given two options. Since the school complex meeting mostly going to happen in the school, it will be with UDICE code. Once you need to enter your UDICE code of the school, district where it is going to happen, let it be NTR, and then the venue name, which will be the name of the school, then the address and training type. Training type, because since it is a school complex one-day training, it won't be a residential, so you select non-residential. And then the Google Map locations we have already given. So directly you can click on this and get the link from where the school, your school is located at. You need to copy this link to in this block where you will have the I'll just give you one example. So in this here you need to figure out the schools which you have. For example, I'm selecting somewhere in Manu Road. So I'll copy this link. I'll go to my platform. I'll copy this. Why this is important, I'll explain later. Here we are asking about the venue capacity. For you at the school complex level, it will be the number of the teachers who are attending the training. Let's say around 50 teachers are attending the training. We'll click 50 and submit it.
So this is just about the venue details. And not every time you have to fill in venue details, which is a good part about this platform. Initially, for this July month, I think you need to create your venue and even the training creation fund. This venue details and adding of participants, you need not do every month. This is just one-time activity, just to give the system your whole data. Later on, every month, you just need to create the training. And we will be taking a detailed session also. So once you create a venue, it's in the system, you go to resources. So I'm again emphasizing you need not create again and again until and unless your training center, your school complex training centers are changing. If it is a changed location based on the situation, then you have to enter the venue location. Otherwise, you can't map. So when we say add the resources participants, as Durga ma'am already told, that we have the teachers with us, right? So we have the treasury ID. So all the teacher data is mapped with this platform. Once you enter the treasury ID, this whole data will be auto-populated. So once it is auto-populated, you can click submit. If it is not auto-populated, and maybe there is some glitch or some gap is there, kindly fill the data. And everything will be in caps. So kindly fill in the data. Don't leave it blank. And you can't even leave it blank because everything is mandatory. So if it is a mandatory situation, you can't fill up the data until you can't submit the data without filling it. So this is the participant detail form. So whoever is participating, please fill in their details. This is one. And participants, I mean, is the teachers who are attending. Secondly, I will also emphasize on creating a data for your people who are, for example, in school complex, we are right now looking at expert talks. So expert sessions when we are conducting at a school complex level, or we are seeing people from your nearby district or location who are coming to take a session for teachers. Let's say on adolescence issue, they want to take a session, or how to, on school safety, they want to take a session. The person who is not from the government system, but from external organization, you just go to resource person and create their details, because it will help us keep track of the people who visited also. So in this, you select the non-treasury information because they will be out of the system from education system. So you can directly go and pick up their location. Let's say the person is traveling from Guntur to India right now, the person's name, wherever they are working, their designation, their phone number, email ID, not necessarily the bank account and IFC details you need to fill in here. So this is just because if any external person is visiting your school complex. So this is regarding the venue. Once you create venue, your resources, then you go to training creation. And we will be sharing a manual also we are trying to create, where we will put in screenshot from one step to second step, how to go and how to add. That details will be shared with you. So let's say in training type, so this is a training creation form. This is something which you need to create every month for your school complex training. So once you go to training type, we have given an option of school complex training. So you will select it. Once you select the school complex, you will automatically get the UDICE code for that particular school complex. Fill in the details of your UDICE where this training is going to happen. Then the training mode is of course non-residential right now. And then the sector is our school department. Module, mostly it depends, it would be the mix of everything. But if it is about the academics, we can select it. If it is about leadership, that is also there. If we select all subjects, if it is subject specific, just a second. Subject specific training, then this will happen. Just a second. It's always get stuck at this. Just a second. Yes. So in description, you need, don't write too much, just 1 or 2 lines. Key school complex training for the July month, 40 teachers participating, something like that. Just in 1-2 liners you need to explain. Here, don't leave it blank. Again, it is a mandatory option. You can't leave it, but please fill in important details so that it can help us track the data. Training name is a school complex training. Need not fill in everything. School complex training dash your particular location, from date, which could be your, right now I think tomorrow is the school complex training, then it would be 25th and 25th deadline. Head of the accounts department, if it is linked directly to you, please fill in or put Samagra Shiksha. An estimated budget, I think here Prasad sir can tell if they are supposed to write or we can write. And then course director and something which we will remove for you as a mandatory option. Here you can put it. And then the training agency, there are many who are in your agenda right now. You just put others and add Samagra Shiksha. So don't select anything, just write training agency mein others and put Samagra Shiksha for you.
like this. Just a second. Yeah. So this is how the training creation form you need to add. Once everything is uploaded, please submit it. Once you submit it, in this portion you will get the venue details. For example, if I entered the NTR venue, it will pop up here. You can select it and again submit so that this training and this venue will be mapped and locked. So these are the 3 steps. We will be sharing the details with you in a form of a document also. Once you create any training, in the system, your training will get an automatically generated code. So which will be a unique code for the school complex training. It will pop up here. Then you have the venue details, which you will once fill in because I have not submitted here. So once you fill in the venue details, it will pop up here. You select it, JPHS, NTR. Resource mapping, whatever you want to select. For example, it will come course director, participants. You select participants. Once you do it, you will get the resource list. So you need not every time prepare the details in form of Excel and submit it to department. From here, if you fill in the data, you just have to download it and submit it to the department for records. So both the tasks are done. It's online also, it's saved, and at the same time you can get the data for your proceedings and further process. So this is something till here I would like to explain it to you. Later on you can just see your training creation report also for your own reference, and even to download and submit if needed to the department. So Durga ma'am, anything to add? Durga ma'am? Sonal, if possible, switch on your camera. It's a live session. We are Yes, streaming sir. on YouTube also. It's Yes, more sir. Just a effective. second, sir. Yes, Durga ma'am, anything to add? So this is a platform. Yes. Sonali, yeah, fine. You explained everything screen by screen, step by step. And let's prepare one manual or And small. one short video we will also try to record, ma'am, so Let's that it's prepare and easy. circulate. Yeah, then Yes. it will be clear for them. Yes, and Thank I'll just, yes, ma'am, just for the closing, I'll explain why it is important for you to maintain the data. Because Yeah, yeah. state is trying to maintain all the training data in one particular platform. So that Yes, we should not miss, like for everyone I'm saying, ma'am, so because Commissioner sir is very particular about it and SPD sir is also equally particular about the training data. Once we look into the platform, we should have the idea of what are the trainings which happen in the state, how many hours we have given to the trainings, and later on this platform is going to be developed in a form where you can see the teacher in your school, how many hours of training she has completed and how many of hours has been allocated to Sonali Singh as a teacher, and how many hours of teacher training she attended and how many are left. So those kind of nitty-gritties and details will come in the later stage also. That's why we seek your support, and very much your inputs will also be equally important for us. So kindly go ahead with this platform. Try to fill in the data which you have so that it will help us to develop in the later stages as well. So this is a request from my side to all the AMOs and all the representatives in the state. Durga ma'am, from my end, it's closed if you want to add anything. Yeah, that's all. ఈ TTSS అనే ప్లాట్ఫామ్ పూర్తిగా ఈ టీచర్ ట్రైనింగ్ డేటాని సింగిల్ క్లిక్ లో రిఫ్లెక్ట్ చేయడం కోసం డెవలప్ చేసింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ డేటాని మ్యాండేటరీగా స్కూల్ కాంప్లెక్స్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ ఏ ట్రైనింగ్ జరుగుతున్నా కానీ ఈ ప్లాట్ఫామ్ లో కంపల్సరీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీని ప్రాధాన్యతని దయచేసి గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే త్వరలో మీకు చిన్న మాన్యువల్, ఎలా యూజర్ మాన్యువల్ ఒకటి, చిన్న వీడియో కూడా మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, ఎలా యూజ్ చేయాలి ఈ ప్లాట్ఫామ్ ని అని. ఒక్కసారి ఓపెన్ చేస్తే అంత క్లియర్ గానే ఉంది, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది ప్లాట్ఫామ్ కూడా. నీడ్ నాట్ వర్రీ. సో ప్లీజ్ గెట్ రెడీ టు యూజ్ దిస్ ప్లాట్ఫామ్ as early as possible. Thank you, Sonali. Yes, ma'am. Thank you. Thank you, Sonali. Then now, primary level complex meeting, అదేవిధంగా సబ్జెక్ట్ లెవెల్ కాంప్లెక్స్ మీటింగ్ లో ఇంట్రడక్షన్ ఆఫ్ FLN ప్లే బేస్డ్ పెడగాజీ ఫర్ గ్రేడ్ 1 and 2, దట్ ఈస్ ఫర్ ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్, అండ్ క్లాస్ రూమ్ ఇన్నోవేటివ్ టీచింగ్ ప్రాక్టీసెస్ ఫర్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కాంప్లెక్స్ లో డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. దీని గురించి మనకి ప్రథమ్ నుంచి ఎవరైనా మాట్లాడాలి. ఐఎమ్ రిక్వెస్టెడ్ టు ప్రథమ్ కన్సర్న్. Please. Thank you, sir, for giving this opportunity. Myself, Suresh,
From Pradham, program manager. So here I'm giving the little background of the project and things. So can I share the screen? ఆ టైం చాలా 2:45 కంటిన్యూషన్ టైం అవుతుంది 12:30. So Suresh, your screen was visible. Yeah. Yeah. Okay. You can zoom in a little bit. As said, Can you zoom in a Yeah, little bit? 1 second, I will keep it as full screen mode. It's okay. Little bit more. Yeah, little bit more. Yeah, better. Thanks. Thank you, Sonal. As discussed earlier, background of the SALT project, everything already, the team is already explained. So I just give the little background of that. All of you aware about the SALT project, what is the SALT supporting Andhra learning transformation is World Bank and so implemented by Samagra with the support of SCRT and WTC. So here the Pradham is MOU with the department to take care of the three as per NEP సారీ policy. ఫర్ డిస్టర్బెన్స్, సారీ ఫర్ ఇంటర్ఫరెన్స్. సురేష్, కెన్ యూ స్పీక్ ఇన్ తెలుగు ఆల్సో? మన ఏమో అయితే నేను తెలుగులో వెళ్ళిపోవచ్చు, తెలుగులో చెప్తుంటాను. అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారేమో అని నేను తెలుగులో వస్తున్నాను. ఇంగ్లీష్ కెన్ ఐ స్పీక్ ఇన్ తెలుగు ఓన్లీ? యూ వాంట్ బోత్? వీ వాంట్ బోత్ ఆల్సో. Yeah, fine. Yeah, I will try to give the bilingual presentation. So as you said earlier, so we already aware about the SALT project, so supporting Andhra learning transformation. In that, the AP government is take initiation to develop the across the Andhra Pradesh in the especially for the foundational literacy and elementary of the secondary education in all the districts of the state. In that, Pradham is take the partnership with the age 3 years to 8 years. So it's include the Anganwadi and grade 1 and 2 here. So in this, we are going to developing the development transformation roadmap of the early childhood and functioning of the learning continuums and capacity, teacher capacity for the Anganwadi workers and early grade teachers. So in that, we want to developing the model Anganwadis also in the across the state. సో ఈ సాల్ట్ ప్రాజెక్ట్ లో భాగంగా మేమేంటి అంటే యాజ్ ఏ ప్రథమ్గా ఎన్ఈపి కూడా ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. ఎల్ఈఎస్ అనేది ఫోకస్ గా చేయాలని 5+3+3+4 అని చెప్పేసి దాంట్లో ఫస్ట్ 5 అయితే ఉందో 3 years నుంచి 8 years వరకు. సో ప్రథమ్ ఇస్ ఎంఓఏ అయింది అండ్ ఇక్కడ ఎల్ఈఎస్ మీద డెవలప్ చేయడానికి వీఆర్ ద పార్ట్నర్స్. అండ్ ఇక్కడ 3 to 6 years వచ్చేసరికి అంగన్వాడీ వర్కర్స్ లో PP1 PP2 అనే చిల్డ్రన్ గ్రూప్స్ తో వర్క్ చేస్తున్నాం. అండ్ 6 to 8 వచ్చేసరికి grade 1 and 2 టీచర్స్ తో. సో దీని భాగంగా మాకున్న డెలివరబుల్ ఏంటంటే ఒక రోడ్ మ్యాప్, అంటే ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అండ్ ఫౌండేషన్ లెర్నింగ్ కంటిన్యూటీ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ డెవలప్ చేయడం. అలాగే దీంట్లో భాగంగానే కెపాసిటీ బిల్డింగ్ టు ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ grade 1 and 2 టీచర్స్ కి ఒక సర్టిఫికేట్ కోర్స్ అనేది లాంచ్ చేస్తున్నాం. అది 120 days సర్టిఫికేట్ కోర్స్ అండ్ 60 days సర్టిఫికేట్ కోర్స్. ఇట్స్ అరౌండ్ 3 years ద ప్రాజెక్ట్. సో దీని భాగంగా మనలో ఉన్న స్టేట్ లో ఉన్న 55,000 మంది అంగన్వాడీ వర్కర్స్ అలాగే 34,000 grade 1 and 2 టీచర్ ఎస్జిటి టీచర్స్ ఈ సర్టిఫికేట్ కోర్స్ ని ఇయర్ లో స్టార్ట్ చేశారు. సో ఇది 3 years కాబట్టి ఇయర్లీ 20 days ఫర్ ద grade 1 and 2 టీచర్స్, 40 days ఫర్ ద అంగన్వాడీ వర్కర్స్. అలాగే 3 years వరకు ఇది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఏ బ్లెండెడ్ మోడల్. సో ఫ్యూ డేస్ విల్ బి ఇన్ ద ఇన్ పర్సన్ అండ్ ఫ్యూ డేస్ విల్ బి ఇన్ ద ఫీల్డ్ అసైన్మెంట్స్ లో బ్లెండెడ్ మోడల్ లో ట్రైనింగ్ వెళ్తాం. సో కమింగ్ టు ఇవాళ ఎజెండా పాయింట్ యాజ్ సోనాలి అండ్ డాక్టర్ ప్రసాద్ సార్ explained. So what is a FLN session? So it is a good opportunity in the complex meetings లో ఈ FLN అనేది తీసుకురావటం. సో దీనికి ముందుగా వెళ్లే ముందు సో అప్పుడే లంచ్ చేసి ఉంటారు కాబట్టి ఒక చిన్న ఎనర్జైజర్ జింగా అని చెప్పేసి ఒక చిన్న ఎనర్జైజర్, నేను దానికి ఒక వీడియో లింక్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. ఒక 5 minutes యాక్టివిటీ ఎలా చేయించాలి అనేది గ్రూప్ ఆఫ్ పీపుల్ రౌండ్ గా నిలబడి సో స్మాల్ శబ్దం నుంచి ఒక వేవ్ లాగా అందరు సర్కిల్ అయ్యి లాస్ట్ లో జింగానే అంటారు. అది జస్ట్ ఫన్ యాక్టివిటీ. ఆ తర్వాత ఒక 4 minutes ఏంటి అంటే ఒక FLN ప్రోగ్రామ్ సంబంధించిన నిపుణ్ నుంచి వచ్చిన ఒక వీడియోని ప్లే చేస్తాం. సో ఆ వీడియో కూడా లింక్ ఇక్కడ నేను ప్లేస్ చేశాను. సో ఈ వీడియో ద్వారా ఏంటంటే అసలు నిపుణ్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటి అండ్ వెయిట్ మీద అడ్రస్ చేస్తున్నారు. సో మీ అందరికి బాగా తెలుసు ఎన్ఈపి పాలసీ గురించి, నిపుణ్ భారత్ గురించి. సో ఒక చిన్న షార్ట్ వీడియోతో ఒకసారి అన్నిటినీ రీకాల్ చేయటం. సో దాని తర్వాత ఏంటి అంటే వెరీ సింపుల్ థింగ్,
వాట్ ఆర్ ద కీ పారామీటర్స్, కీ యాక్టివిటీస్ మనం దీని మీద ఏం ఫోకస్ చేయాలి అనేది ఒక చిన్న పీపీటీ ఉంటుంది. సో ఇది ఒక 15 మినిట్స్ లో కంప్లీట్ అయిన తర్వాత ప్లే బేస్డ్ పెడగాలజీ. యాక్చువల్ గా FLN కి 60 మినిట్స్ అనేది వెరీ షార్ట్, బట్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ ద బెస్ట్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్ కాబట్టి దే హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద వాట్ ఈస్ ద FLN, వాట్ ఈస్ ద పాలసీ, వాట్ ఈస్ ద గోల్స్. అండ్ కమింగ్ టు ద ప్లే బేస్డ్ పెడగాలజీలో ఒక చిన్న పిక్చర్ స్టోరీ, వాళ్ళకి బాగా తెలిసిన ఒక స్టోరీని తీసుకుని పిక్చర్ సీక్వెన్స్ లో ఆర్డర్ లో పెట్టి వాళ్ళకి ఎలాగా చెప్పాలి అనేది. సో దట్ ఈస్ ఆల్సో వి క్రియేటెడ్ ద లింక్ అండ్ ఐడెంటిఫై ద లెటర్స్ అండ్ వర్డ్స్. ఒక మనకి క్లాస్ రూమ్ లోని టీచరు ఒక సర్కిల్స్ డ్రా చేసి దాంట్లో ఉన్న లెటర్స్ వర్డ్స్ ని రాసి ఆ పిల్లల చేత చెప్పిన పదాని ప్రకారం ఆ పిల్లవాడు ఆ సర్కిల్లో జంప్ చేసేటట్లుగా ఒక ఫన్ యాక్టివిటీ కూడా చేయొచ్చు. అండ్ అలాగే టు లెర్న్ ద న్యూ వర్డ్స్ అండ్ ఇంప్రూవ్ దేర్ వొకాబులరీ కోసం. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి కోఆర్డినేషన్ విత్ ద అంగన్వాడీ వర్కర్స్. సో దిస్ ఫస్ట్ టైమ్ I think the Anganwadi workers are coming to the school complex. So it helpful the Anganwadi to and school department what is the job chart, what are the activities the Anganwadi is going. సో ఒక 2 minutes వాళ్ళ దగ్గర నుంచి ఓరియంటేషన్ తీసుకుంటారు, వాళ్ళు ECC యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ద ఆగస్ట్ మంత్ కనుక క్యాలెండర్ గా చూసుకుంటే వాళ్ళకి ఎవ్రీ మంత్ 5వ తారీఖున ECC డే అనేది ఒకటి జరుగుతుంది. సో ECC డే లో దే విల్ పుట్ అప్ ద వాట్ ఆర్ ద హ్యాండ్ మేడ్ మెటీరియల్ ఇన్ ది డెవలప్మెంట్ వైజ్ గా అరేంజ్ చేసేసి మదర్స్ ని పిలిచి దే హ్యావ్ టు షో ద children how the children is doing like this, what are the developments available, what are the materials available in the center. So they are presenting in that time. So ఇది school teachers కూడా తెలిస్తే they can join and they can participate and they can see also. Similar kind వాళ్ళకి community based events ఉంటాయి first and third of Wednesday of every month. And some kind of special events, how school department is celebrate the Independence Day, Vinayak Chavati, Rakhi, like the special days also will be there. సో ఈ క్యాలెండర్ గురించి వాళ్ళు అక్కడ డిస్కస్ చేసుకొని ఏది కామన్ గా చేయొచ్చు, ఎస్పెషల్లీ కోలొకేటెడ్ సెంటర్స్ ఉన్న దగ్గర బోత్ అంగన్వాడీ అండ్ స్కూల్ టీచర్స్ ఎలా చేయొచ్చు అనేది ఇది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ పార్ట్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ కాంప్లెక్స్ క్లాస్ రూమ్ ఇన్నోవేటివ్ లో. సో మనకి ఏంటంటే ఇప్పుడు క్లాస్ రూమ్ లో లాట్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ యాజ్ పర్ NEP పాలసీ కూడా అడ్రెసింగ్ ద సమ్ క్లాస్ రూమ్ సమ్ కార్నర్స్. సో దే ఆర్ 6 కార్నర్స్ ఉన్నాయి. సో ఈ ఫస్ట్ మీటింగ్ కాబట్టి ఒక 4 కార్నర్స్ ని ఫోకస్ చేస్తూ ఫిజికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సంబంధించిన మెటీరియల్ అని ఒక కార్నర్ లో పెట్టుకోవడం, లాంగ్వేజ్ మ్యాథ్స్ డెవలప్మెంట్ సంబంధించిన మెటీరియల్ యాక్టివిటీస్ అని ఒక కార్నర్, కాంగేటివ్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అయ్యే యాక్టివిటీస్ మెటీరియల్స్ అంతా ఒక కార్నర్, అండ్ ఇంకో కార్నర్ ఎస్పెషల్లీ ఫర్ ద మదర్స్. సో మదర్స్ చేత కూడా క్లాస్ రూమ్ లో ఇన్వైట్ చేసి వాళ్ళతో చేయించిన యాక్టివిటీస్ కూడా మనం ఒక కార్నర్ లో పెట్టుకోవచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డే, సో ఇవాళ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకున్నప్పుడు ఏవైతే కొత్తగా నేర్చుకుంటారో సో నెక్స్ట్ మీటింగ్ వచ్చేటప్పటికి ఒక చిన్న యాక్టివిటీ టేక్ అవే యాక్టివిటీ లాగా ఒకటి క్రియేట్ చేసాం. ఇది మీ అందరికి తెలిసిందే. సో ఏంటి అంటే ఈ మీటింగ్ లో ఎండ్ ఆఫ్ ద 5 minutes ఒక వీడియో చూపించి సో ప్రతి ఒక్క పిల్లవాడిని అంగన్వాడీ పిల్లవాడు కావచ్చు లేదా గ్రేడ్ 1 and 2 పిల్లవాడు కావచ్చు, మార్నింగ్ పూట స్కూల్ క్లాస్ రూమ్ లో ఎంటర్ అయ్యేటప్పుడు టీచర్ కనుక ఒక చార్ట్ మీద నమస్కారం, షేక్ హ్యాండ్ అండ్ డాన్స్ అని ఇట్లా 4-5 సింబల్స్ లో పెట్టి స్టూడెంట్ ని చూస్ చేసుకొని దాని ప్రకారం టీచర్ కనుక లోపలికి వెల్కమ్ చేస్తే ఇది చాలా బాగుంటుంది. సో అది ఒకటి యాక్టివిటీ ఇక్కడ మెన్షన్ చేసాం. సో ప్రతి ఒక్క యాక్టివిటీకి ఒక వీడియో లింక్ అనేది క్రియేట్ చేసాం. సో ఎలా ఆడించాలి ఏంటి అనేది, అండ్ దిస్ ఆల్ టుగెదర్ 60 minutes ఎలా చేయించాలి అనేది ఒక కామన్ వీడియో కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. దానికి వాయిస్ ఓవర్ ఇచ్చేసి దట్ ఈస్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు షేర్ విత్ యూ ఆల్. ఎనీ సజెషన్స్ ఆర్ కామెంట్స్ ఆర్ ఇన్పుట్స్, డౌట్స్? సతీష్, సురేష్ గారు, ఇట్ ఈస్ గుడ్, మీరు చెప్పింది బాగానే ఉంది. బట్ ఇంకోటి ఇదే సమయంలో సబ్జెక్ట్ కాంప్లెక్స్ సంబంధించి మనోజ్ ఫ్రమ్ LFE ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సంథింగ్. మనోజ్ ఫ్రమ్ LFE. ఇంకోటి ఈ ప్రైమరీ కాంప్లెక్స్ జరుగుతున్నప్పుడు జనరల్ గా అందరూ కూడా నిపుణ్ భారత్ కి సంబంధించి ఆబ్జెక్టివ్స్ లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ప్రతి కాంప్లెక్స్ మీటింగ్ లో కూడా డిస్ప్లే చేయాలి. ఈ FLN సంబంధించి డిస్కస్ జరిగిన వెంటనే నిపుణ్ లక్ష్యాలు ప్రతి క్లాస్ వైజ్ కూడా
అక్కడ క్లాస్ రూమ్ లో డిస్ప్లే చేస్తే ప్రతి వ్యక్తి కూడా ఆ రేపొద్దున స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఆ లక్ష్యాలు మన పిల్లలకు వచ్చాయా లేదనేది తెలుసుకోవచ్చు. అన్ని సబ్జెక్టుల్లో కూడా క్లాస్ 1, 2, 3 లక్ష్యాలను డిస్ప్లే చేసి దాని మీద చర్చ అనేది కొంత భాగం జరగాలి. సో దీని కంటిన్యూషన్ గా ఇప్పుడు మనోజ్ ఫ్రమ్ ఎల్ఎఫ్ఈ. Sir, just give a minute. He is joining. He was on another call. He's just joining. 1 minute. నిపుణ్ ప్లెడ్జ్, అదే విధంగా నిపుణ్ ప్లెడ్జ్ కూడా మీ దగ్గర యా ప్రతిష్ట. అదే చెప్పంటున్నాను. అదే ఎఫ్ఎల్ఎన్ లో భాగంగా ప్రతి కాంప్లెక్స్ లో కూడా నిపుణ్ ప్లెడ్జ్ సంబంధించి అక్కడ కాంప్లెక్స్ మీటింగ్ లో అందరు టీచర్స్ తో చేయాలి. అలాగే దాని లక్ష్యాలు, గోల్స్, సబ్జెక్ట్ వైజ్ క్లాస్ 1, 2, 3 డిస్ప్లే చేయాలి. దాని మీద చర్చ జరగాలి. ఒక 10-15 మినిట్స్ ఈ కాంప్లెక్స్ మీటింగ్ లో చర్చ జరిపే విధంగా మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. దెన్ నౌ ఇప్పుడు ఆల్ కాంప్లెక్స్ సిస్టమ్స్ కూడా ముఖ్య గమనిక ఏంటంటే ప్యారలల్ గా వెనెవర్ కండక్టింగ్ కాంప్లెక్స్ మీటింగ్ అట్ ప్రైమరీ లెవెల్ అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ లెవెల్లో కూడా సబ్జెక్ట్ కాంప్లెక్స్ లో కూడా మనం క్లాస్ రూమ్ టీచింగ్ ఇన్నోవేటివ్ పెడగాజిస్ ఏ విధంగా డీల్ చేయాలి, ఎలా చర్చ మొదలు పెట్టాలన్న దాని గురించి మనకి ఎల్ఎఫ్ఈ నుంచి కన్సల్టెంట్ మనోజ్ గారు మీ ముందు ఉన్నారు. ఇప్పుడు తను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు షేర్ చేస్తారు. మనోజ్. ప్రతిష్ట గారు చెప్పాను మాట్లాడాను. మన తర్వాత అదే ఎఫ్ఎల్ఎం గురించే ఒక మాట సార్. అది టిఎల్ఎం అను జాదు పిటారా కూడా ప్రతి స్కూల్ కాంప్లెక్స్ లో ప్రైమరీ మనకి కాంప్లెక్స్ జరిగేటప్పుడు ఒకసారి మనం దాన్ని కూడా చెప్తే బాగుంటుందని నా యొక్క ఒపీనియన్ సార్. ఎస్ మేడం, గుడ్. ఇది కూడా జీదు పితారా సంబంధించి ఆ ప్రైమరీలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో. వాయిస్ రావట్లేదు మేడం, ఇది కొద్దిగా జాదపిటారాను ఇది మన ఎన్సీఆర్టీ వాళ్ళను మనకి సెంట్రల్ మినిస్ట్రీ వాళ్ళు కూడా దాన్ని పాపులర్ చేయమంటున్నారు. కాబట్టి ప్రతి స్కూల్ కాంప్లెక్స్ లో ప్రైమరీ స్కూల్ కాంప్లెక్సెస్ లో మన దాని గురించి కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది సార్. దాంతో పాటు వాళ్ళు చేసిన టిఎల్ఎం కూడా వాళ్ళు చేసిన టిఎల్ఎం వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నది కూడా తెచ్చి ఇన్నోవేటివ్ గా వాళ్ళు సిద్ధపరచుకున్నవి తక్కిన హెచ్ఎంస్ టీచర్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్, బాలా హియర్. బాలకృష్ణ సార్. యాక్చువల్ గా మనం నిపుణ్ యాంతం ఒకటి తయారు చేసినాం సార్. అది మనం అఫీషియల్ గా ప్రొసీడింగ్స్ పంపిస్తాము. సో ప్రతి ప్రైమరీ స్కూల్లో కూడా మనకి సెంట్రల్ నుంచి కానీ స్టేట్ లెవెల్ కానీ ఏ వెరిఫికేషన్ జరిగినా సరే నిపుణ్ యాంతం సాంగ్ ఒకటి, దట్ ఈస్ ద అఫీషియల్ సాంగ్ ఫ్రమ్ ద స్టేట్ ఒకటి. అండ్ మీరు అన్నట్టుగా నిపుణ్ ప్లెడ్జ్ ప్రతి స్కూల్లో ప్రైమరీ స్కూల్లో దాన్ని దాన్ని స్టిక్ చేయాలి. అండ్ నిపుణ్ భారత్ బుక్ ఒకటి మనం ఆల్రెడీ తెలుగు ట్రాన్స్లేషన్ చేయించాం సార్. సో వీఆర్ గోయింగ్ టు సెండ్ ఇట్ టు ఆల్ ద ప్రైమరీ స్కూల్స్ అక్రాస్ ద స్కూల్ అండ్ దట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ అ బైబిల్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళకి నిపుణ్ భారత్ మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసాము. సో దే హ్యావ్ టు కన్సిడర్ యాజ్ అ బైబిల్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ టు గో త్రూ ఇట్. అదొక్కటి మాత్రం కొంచెం మ్యాండేట్ అని చెప్పండి సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇది అంటే ఇట్ మేబీ నాట్ నౌ. సో మనకి పూణే G20లో నీపాలో మనకి యాక్చువల్ గా బెస్ట్ మోడల్ ఒకటి సార్ సజెస్ట్ చేయమన్నారు. సో ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ప్లాట్ఫామ్ టు సజెస్ట్. సో అండర్ ఎవ్రీ స్కూల్ కాంప్లెక్స్ ఒక ఎఫ్ఎల్ఎన్ మోడల్ స్కూల్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి సార్. అండర్ ఎవ్రీ స్కూల్ కాంప్లెక్స్ ఒక ఎఫ్ఎల్ఎన్ స్కూల్ ని వాళ్ళు ఐడెంటిఫై చేస్తే మనకి ఎప్పుడైనా సరే ఏదైనా ఎక్స్పెరిమెంట్ కానీ ఎక్స్పోజర్ విజిట్ కానీ ఆ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ వాళ్ళు వెళ్ళొచ్చు. దట్ ఈస్ ద వన్ థింగ్ సార్. అండ్ ఎవ్రీ డైట్ హ్యాస్ టు డెవలప్ వన్ ఎఫ్ఎల్ఎన్ మోడల్ క్లాస్ రూమ్, నాట్ అ స్కూల్, క్లాస్ రూమ్ ఇన్ ద డైట్ సార్. ఇదొకటి యాక్చువల్గా బెస్ట్ మోడల్ అని చెప్పేసి మనకి సార్ సజెస్ట్ చేశారు సార్. సో ఆల్రెడీ ఇది డిస్కషన్ లో ఉంది. మనం కింద ప్రొసీడింగ్ పంపిస్తాము. సో మనం ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ టు యువర్ కైండ్ నోటీస్ సార్. థ్యాంక్ యూ. ఎస్ బాలకృష్ణ, వీటికి సంబంధించి ఒక బ్రీఫ్ డిస్కషన్ పాయింట్స్ లాగా రేపు కాంప్లెక్స్ మీటింగ్ లో చూస్తారు కాబట్టి 1 or 2 pages బ్రీఫ్ డిస్కషన్ పాయింట్స్ ఇప్పుడు ఏదైతే చెప్పావో ఒక డిస్కషన్ పాయింట్స్ లాగా 1 or 2 pages ఇస్తే నేను కమ్యూనికేట్ చేస్తాను. ఓకే సార్, షూర్ ఐల్ డు దట్ అండ్ ఐల్ సెండ్ ఇట్ టు యు. ఎక్కడ మిస్ అవ్వదు.
ఓకే ఇంకోటి ఇంకోటి ఏఎంఓస్ అందరికి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే మన జిల్లా మీ జిల్లాల్లో ఆల్ స్కూల్ కాంప్లెక్స్ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళందరి చేత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి. అందరూ ఏఎంఓలు కూడా స్కూల్ కాంప్లెక్స్ జరుగుతున్న వెన్యూస్ అన్నింటిలో కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. దెన్ మీకు ఈ డిస్కషన్ పాయింట్స్ అన్ని కూడా వీడియోస్, యూట్యూబ్ లింక్స్ అన్ని కూడా ఆ గ్రూప్ లో పెడతాం కాబట్టి మీరు ఆ గ్రూప్ లో పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రిపేర్ లైక్ దట్. ఈ రోజు ఈవినింగ్ కల్లా 26 జిల్లాలు 26 వాట్సాప్ గ్రూపులు ఖచ్చితంగా ఉండాలి. దెన్ మన స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరిని కూడా SCRT లో ఉన్న వాళ్ళని, మన PME లో ఉన్న వాళ్ళని, సిమెట్ శాములో ఉన్న వాళ్ళని కూడా అక్కడ గ్రూప్ లో యాడ్ చేసుకుంటే మనకి స్టేట్ నుంచి స్కూల్ వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా వెళ్తుంది. థ్యాంక్ యూ బాలకృష్ణ, థ్యాంక్ యూ. నౌ మనోజ్ కంటిన్యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం షేర్ చేస్తున్నాను స్క్రీన్. అందరికీ నమస్తే అండి. సో మెయిన్గా స్కూల్ కాంప్లెక్స్లో ఒక మెయిన్ ఉద్దేశం మనకి టీచర్స్ మధ్యలో బెస్ట్ ప్రాక్టీస్ షేరింగ్ అనేది ఏ విధంగా జరగచ్చు అని. సో దానికి ఆధారంగా ఏంటంటే ఈ ఈ పర్టికులర్ PDF నేను షేర్ చేస్తున్నానండి. సో దీనికి మెయిన్గా 2 మెయిన్ ఉద్దేశం అనేసి. ఒకటి, టీచర్స్ చాలా చాలా మంచి వాళ్ళ బెస్ట్ ప్రాక్టీసెస్ అనేవి వాళ్ళ క్లాస్ రూమ్స్లో ఆల్రెడీ చేస్తున్నారు. సో ఈ ఈ ఒక 1 అవర్ సెషన్‌లో ఏంటంటే వాళ్ళ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు షేర్ చేస్తారనేసి. అదే విధంగా కొత్త టీచర్స్‌కి కానీ లేకపోతే ఎవరికైనా కానీ కొత్త టెక్నిక్స్ ఏవున్నాయి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం నేర్చుకోవచ్చు. సో ఈ 2 అంశాలు మెయిన్‌గా ముఖ్య ఉద్దేశాలుగా పెట్టుకొని ఈ సెషన్ ప్లాన్ అనేది షే షేర్ చేయడం జరుగుతున్నదండి. సో ఇది మెయిన్‌గా ఏంటంటే మనకి FLNకి గ్రేడ్ 2 వరకు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి గ్రేడ్ 3 నుంచి 10థ్ వరకు ఉన్న చేస్తున్న టీచర్స్ మెయిన్‌గా షేర్ చేయొచ్చు. సో దీనికి నేను ఇక్కడ కొన్ని అప్రోచెస్‌లా పెట్టామండి. సో లాంగ్వేజ్‌కి, మ్యాథమెటిక్స్‌కి, సైన్సెస్‌కి, సోషల్ స్టడీస్‌కి కొన్ని ఏవైతే మనం ఎవిడెన్స్ బేస్డ్ స్ట్రాటజీస్ కానీ, అప్రోచెస్ కానీ అంటామో అవి ఇక్కడ లిస్ట్ ఔట్ చేసాం. సో మెయిన్‌గా ఇది మీరు వన్స్ స్కూల్ కాంప్లెక్స్‌లో ఫెసిలిటేట్ చేస్తున్నప్పుడు డిస్కషన్స్ ఫస్ట్ దీంతో స్టార్ట్ చేయొచ్చు. సో దీంతో ఏం చేయొచ్చు అంటే టీచర్స్‌కి ఇవి చూపించి వీటిల్లో మీరు ఏమైనా చేస్తున్నారా? వీటిల్లో చేస్తున్నారంటే అవి ఏ విధంగా చేస్తున్నారు? దానికి సంబంధించి ఏమైనా TLM ఉందా? లేదంటే ఏమైనా లెసన్ ప్లాన్స్ చేస్తున్నారా? లేదంటే ఆల్రెడీ మీరు క్లాస్ రూమ్‌లో ఇవి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనంటే పిల్లల యొక్క గ్రోత్ ఏ విధంగా ఉంటున్నది దాని బేసిస్ మీద. సో మెయిన్ ఫర్ టీచర్స్ ఏంటంటే ఈ యాస్పెక్ట్స్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచెస్ సింపుల్‌గా సపోజ్ ఒక సోషల్ స్టడీసే తీసుకుంటే కనుక సోషల్ స్టడీస్‌లో ఏమైనా డిస్కషన్స్ లేదా డిబేట్స్ లాంటిది కండక్ట్ చేస్తున్నారా? లేదా న్యూస్ పేపర్ లాంటిది ఏమైనా తీసుకొని అక్కడ ఉన్న కేస్ స్టడీస్ అవి తీసుకొని ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారా? లేదంటే హిస్టరీ లాంటి సబ్జెక్ట్ ఏమైనా డాక్యుమెంటరీస్ చూపించి చేస్తున్నారా? సో ఇలాంటివి ఏంటంటే కొన్ని స్ట్రాటజీస్ లేదా అప్రోచెస్ లాంటివి ఇక్కడ లిస్ట్ ఔట్ చేసాం. అది కూడా స్పెసిఫిక్‌గా సబ్జెక్ట్ వైస్‌గా లిస్ట్ ఔట్ చేసాం. సో టీచర్స్ మెయిన్‌గా వాళ్ళు రిఫ్లెక్ట్ చేస్తూ వీటిలో ఏమైనా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు తీసుకురావచ్చు. లైక్ స్కూల్ కాంప్లెక్స్‌కి మనం ముందరగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళేంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీటిల్లో అనేది వాళ్ళు తీసుకొని రావచ్చనమాట. సో ఈ సెషన్‌లో మొదటి అంశం దీని మీద. అంటే వాళ్ళు ప్రస్తుతం వాళ్ళేం చేస్తున్నారు వీటిల్లో ఉన్నవి. అలాగే సెకండ్ యాస్పెక్ట్ ఏంటంటే వీటిల్లో ఏమేమి ఇంకా చెయ్యొచ్చు. సో దాని గురించి అనేసి కింద ఇక్కడ ప్రాంప్ట్స్ ఫర్ డిస్కషన్ అంటే డిస్కషన్ చేయడానికి ఫెసిలిటేటర్స్‌గా ఏమేం ప్రశ్నలు అడగొచ్చు అనేది కూడా ఒక 3, 4 ప్రశ్నలు అనేవి ఇక్కడ లిస్ట్ డౌన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొదటి ప్రశ్న ఇందాక వరకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. పైన ఉన్న లిస్ట్‌లోంచి టీచర్స్‌గా మీరు ఏ ఇన్నోవేటివ్ టీచింగ్ అప్రోచెస్ అనేది మీ క్లాస్ రూమ్స్‌లో వాడుతున్నారు. అండ్ దానివల్ల స్టూడెంట్స్ ఏ విధంగా ఎంగేజ్ అవుతున్నారు. సో అది మొదటి ప్రశ్న. అలాగే రెండవ ప్రశ్న వీటిల్లోంచి లేదా ఇతర టీచర్స్ ఎవరైతే చెప్తున్నారో వాటిల్లోంచి ఏ టీచింగ్ స్ట్రాటజీస్ అనేవి మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు. అలాగే మీకు మిగతా ప్రశ్నలు ఏదైనా కాన్సెప్ట్ కానీ స్కిల్స్ పరంగా కానీ మీ క్లాస్ రూమ్స్‌లో స్టూడెంట్స్ ఏ విధంగా స్ట్రగుల్ అవుతున్నారు? దానికి మీరు ఏమి ఉపయోగిస్తున్నారు? స్ట్రాటజీస్ ఏం వాడుతున్నారు? అండ్ మీకు స్పెసిఫిక్‌గా సబ్జెక్ట్ పరంగా ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? సో దానికి కాంప్లెక్స్ స్పేసెస్ ఏ విధంగా ఉపయోగించొచ్చు? సో ఈ విధంగా ఏంటంటే 3, 4 ప్రశ్నలు ఇక్కడ ఇచ్చాం ప్రాంప్ట్స్ అని. సో దీని ద్వారా ఏంటంటే
ఒక టీచర్ వాళ్ళ లెర్నింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ఎక్స్పీరియన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు షేర్ చేసుకోవచ్చు. సో, అదే విధంగా ఇక్కడ అడిషనల్ ప్రాంప్ట్స్ అంటే అడిషనల్ క్వెషన్స్ ఇచ్చాను. సో, టైం బట్టి ఇన్ కేస్ మనకి టైం ఉంది, ఇంకా గంట సేపు అవ్వలేదు, టైం ఉంది అనంటే మనం ప్రతిసారి చాలా సార్లు స్లో లెర్నర్స్ గురించి ఆలోచిస్తాం. కొంచెం ఛాలెంజింగ్‌గా ఉన్న కిడ్స్ గురించి ఆలోచిస్తాం. అలాగే మనకి క్లాస్ రూమ్‌లో కూడా చాలామంది ఫాస్ట్ లెర్నర్స్ కూడా ఉంటారు. సో, వాళ్ళకేంటంటే మేబీ అడిషనల్ మెటీరియల్ లాంటిది ఇవ్వాల్సొస్తుంది. సో, ఆ విధంగా అది దృష్టిలో పెట్టుకొని వాట్ ఆర్ సమ్ ఎఫెక్టివ్ వేస్ బై విచ్ యూ ఆర్ సపోర్టింగ్ ఫాస్ట్ లెర్నర్స్ ఇన్ ద క్లాస్ రూమ్. అదే విధంగా టెక్నాలజీ పరంగా ఏం యూజ్ చేస్తున్నాము అని. సో, ఇక్కడ ఏంటంటే ఒక 5, 6 క్వెషన్స్ దాకా ఇవ్వడం జరిగింది. సో, ఇది షేర్ చేయడం జరుగుతుంది. మెయిన్‌గా ఏంటంటే ఇవి కనుక టీచర్స్‌కి కొంచెం ముందుగానే ఇవ్వగలిగితే ఇందాక అన్నట్టు వాట్సాప్ గ్రూప్స్‌లో వాటిలో కొంచెం ముందుగానే ఇవ్వగలిగితే టీచర్స్ ఏంటంటే ఈ స్ట్రాటజీస్‌లో ఏవైనా వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుంటే అవి వాళ్ళు స్కూల్ కాంప్లెక్స్‌కి తీసుకురాగలుగుతారు. సో, ఆ విధంగా ఏంటంటే షేరింగ్ ఇంకా బాగా జరుగుతుంది. ప్రసాద్ సార్, నా సైడ్ నుంచి అయిపోయింది సార్. ఇంకేమైనా క్వెషన్స్ ఉంటే ఐ కెన్ టేక్ ఇట్. థ్యాంక్ యూ. మీరు షేరింగ్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దాన్ని మేము కమ్యూనికేట్ చేస్తాం. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ హ్యామ్ ప్రసాద్ గారు టు స్పీక్ ఆన్ యూసేజ్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ క్లాసెస్. Yes, Prasad Garu, thank you. Let me take 1 minute to present the presentation. 1 second. Just I will take the session. 1 second. Okay. అయిపోతుందిలే మనకి. అందరికీ నమస్కారం అండి. ప్రసాద్ గారు, am I audible, sir? Yes. Screen share. Screen. I will share the screen. Meanwhile, just అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ప్రస్తుతము మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏదైతే కోవిడ్ పాండమిక్ లో జరిగినటువంటి లెర్నింగ్ లాస్ ను కవర్ చేయడానికి చాలా రకాలైనటువంటి ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రయత్నంలో భాగంగా ప్రస్తుతం మనం బ్లెండెడ్ లెర్నింగ్ అనేటువంటి ఒక ప్రక్రియ మీదకు దృష్టి సారించడం జరిగింది. మనం అసలు ఈ బ్లెండెడ్ లెర్నింగ్ ఏమిటి, అది ఏ విధంగా పిల్లలకు మనకి సహాయపడుతుంది, దానివల్ల మనకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, అలానే దానివల్ల మనకు వచ్చేటువంటి పిల్లలకు మనకు లెర్నింగ్ అవుట్కమ్స్, అప్రోప్రియేట్ లెర్నింగ్ అవుట్కమ్స్, దట్ టు క్లాస్ స్పెసిఫిక్ అప్రోప్రియేట్ లెర్నింగ్ అవుట్కమ్స్ పిల్లల్లో ఎన్ష్యూర్ చేయడానికి మనకి ఈ బ్లెండెడ్ లెర్నింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఆ ఇనిషియేటివ్స్ కి ఎటువంటి కంట్రిబ్యూషన్ చేయాలి, మనం ఎంతవరకు దానిని అవగాహన చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేయడానికి నా వంతు ప్రయత్నం నేను ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ అందించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 సెకండ్. సో నా స్క్రీన్ కనిపిస్తుందా ప్రసాద్ గారు? కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ప్రెజెంటేషన్ మోడ్ లో పెట్టండి, బాగుంటుంది. వన్ సెకండ్. సో ఈ బ్లెండెడ్ లెర్నింగ్ ఏమిటి అంటే, ప్రజెంట్ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో చదువుతున్నటువంటి పిల్లలందరినీ గ్లోబల్ గా కాంపిటేటివ్ గా తయారు చేయడానికి
మనం ప్రభుత్వం రకరకాల కృషి చేస్తుంది. ఈ కృషిలో భాగంగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చాము. ఇంగ్లీష్ మీడియం అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం మనం తీసుకున్నాము. యాజ్ ఆఫ్ నౌ 1 to 9th క్లాస్ మొత్తం ఇంగ్లీష్ మీడియం గానే ఉంది. సీమ్లెస్ ట్రాన్సిషన్ కోసం మనం ప్రజెంట్ బైలింగ్వల్ పుస్తకాలు అందరికీ ఇచ్చాము. దాంతో భాగంగా ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ ని మనం సాధించడం కోసం ఈ బ్లెండెడ్ లెర్నింగ్ మనం ఆప్ట్ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మన పిల్లలు ప్రపంచంలో పోటీ పడాలి అనేటువంటిది. తరువాత ఈ లెర్నింగ్ యాప్ ని పూర్తి చేయడానికి ఒక్కొక్కటి అంటే మనం అందరం కూడా బిఎడ్, ఎంఎడ్, మీకు డిఎడ్ ఏదైనా అవనివ్వండి, మీ ప్రొఫెషనల్ కోర్సులో మనం నేర్చుకుంది ఏంటంటే అందరి యొక్క అభ్యసన స్థాయిలు వేరువేరుగా ఉంటాయి. వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ వేరువేరుగా ఉంటాయి. మనం పాఠం క్లాసిక్ కాదు చెప్పాల్సింది, పాఠం చెప్పాల్సింది విద్యార్థికి అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఈ యొక్క బోధనాభ్యసనలో మనకి ఈ డివైసెస్ కానీ ఈ టెక్నాలజీని కానీ మనం ఎంతవరకు అందిపుచ్చుకోవాలి, దీనిలో మనకి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని మనకి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ని ఎలా ఓవర్కమ్ చేయాలి, పాజిటివ్ ని ఎలా క్యాష్ చేసుకోవాలి, మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ లో దీన్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనేటువంటి విషయం అందరికి కూడాను ప్రస్తుతం గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నటువంటి దీన్ని క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్ లో హౌ ఫార్ వీ కెన్ ఇంటిగ్రేట్ దిస్ డిజిటల్ లెర్నింగ్ అనేటువంటిది ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు దీనిలో ఉపయోగం ఏంటంటే, బ్లెండెడ్ లెర్నింగ్ లో ఉపయోగం ఏంటంటే, మనం మామూలుగా పాఠం చెప్తూ ఉన్నప్పుడు పిల్లవాడు ఆసక్తి కనపరచచ్చు, లేకపోతే అటు ఇటు వింటూ ఉండవచ్చు. మనిషి క్లాస్ రూమ్ లో ఉన్నా కానీ మనసు ఎక్కడో ఉండొచ్చు. సో అలా రకరకాలుగా సిచ్యువేషన్స్ అన్ని మీ అందరూ టీచర్స్ గా, ఉపాధ్యాయులుగా ప్లస్ ఉపాధ్యాయుల్ని పర్యవేక్షించే అధికారులుగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దీనిలో పిల్లవాడు ఎంతవరకు మనం మోటివేట్ చేయగలము, ఎంతవరకు వాడిని ఎంగేజ్ చేయగలము అనేటువంటిదే మన యొక్క ప్రధాన సమస్య. దీనికి ప్రస్తుతం మీ అందరికీ కూడాను తెలిసినటువంటి విషయమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ లెర్నింగ్ వైపు ప్రయాణించేటువంటి దిశలో మొట్టమొదటిసారిగా మనము ఈ బైజూస్ అనేటువంటి యొక్క ప్రపంచ సంస్థతో మనం ఏం చేసుకున్నామంటే ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారము మనకి వాళ్ళు ఆఫర్ చేసినటువంటిది ఏంటంటే, మన స్టేట్ కు 4th క్లాస్ నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలందరికీ కూడాను బయట వాళ్ళు మార్కెట్ లో సేల్ చేసేటువంటి ప్రీమియం లైసెన్సెస్ అన్ని కూడాను మన పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఫ్రీగా ఆఫర్ చేస్తామనేటువంటిది ఫస్ట్ ఎంఓయు. దీనిలో భాగంగా మనం ఏం చేసాము, పిల్లలు ఎవరెవరికైతే పేరెంట్స్ దగ్గర మొబైల్స్ ఉన్నాయో, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో, వాళ్ళ యొక్క డేటా మొత్తాన్ని మనం తీసుకొని అది బైజూస్ సంస్థ వాళ్లకు మనం ఏం చేసామంటే వైట్ లిస్టింగ్ అంటాం. వైట్ లిస్టింగ్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఫ్రీ లైసెన్స్ ను ఈ మొబైల్ నెంబర్ యూజర్ ఐడికి కనుక మ్యాప్ చేస్తే వాళ్ళకి డిఫాల్ట్ పాస్వర్డ్ ఒకటి ఇస్తారు, తర్వాత మరి పాస్వర్డ్ సెట్ చేసుకునేటట్టు ఉంటుంది. ఆ విధంగా 4 నుంచి 10 తరగతుల పిల్లలందరికీ కూడాను హోమ్ బేస్డ్ లెర్నింగ్ అవనివ్వండి, క్లాస్ లో అవనివ్వండి, ఎక్కడైనా హలో ప్రసాద్ గారు, నేను ఆడియబులా సార్? సమ్ డిస్టర్బెన్స్ చేసుకున్నా. హలో, యా. సో ఇది బైజూస్ లైసెన్సెస్ అన్ని కూడా మనం పేరెంట్ మొబైల్స్ లో ఆ నెంబర్స్ అన్ని కూడా బైజూస్ కి ఇచ్చి మనం వైట్ లిస్ట్ చేయించుకున్నాం. కానీ వైట్ లిస్ట్ చేయించుకున్న తర్వాత మనం పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నామా లేదా, వాళ్ళ యొక్క పేరెంట్ మొబైల్స్ పిల్లలకు అందుబాటులో ఉన్నాయా లేవా, పిల్లలకి అందుబాటులో మనం అంటే అట్లీస్ట్ పేరెంట్ అనేటువంటి వాళ్ళు ఈ రోజు నేను పెందలాడి ఇంటికి వెళ్తే నా పిల్లవాడికి నా మొబైల్ ఇస్తే వాడు ఏదో ఒకటి దానిలో సెల్ఫ్ లెర్నింగ్ కొంత నేర్చుకుంటాడు అనేటువంటి అవేర్నెస్ దాకా మనం తీసుకొచ్చామా లేదా అనేటువంటిది ఒక్కసారి మనం అందరం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ లో కానీ ఇంకెక్కడైనా సరే అసలు మనకి ఏ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అనేటువంటిది పూర్తి అవగాహన వస్తే ఆ సదుపాయాన్ని వినియోగించుకోవడం మీద మన యొక్క కృషి జరుపుతాం. అవగాహన లేకపోతే కృషి జరగదు. కాబట్టి ఫస్ట్ బేసికల్ గా అవగాహన అనేటువంటిది మనకు అవసరం. సో మనకి ఏంటంటే ప్రస్తుతం లాస్ట్ ఇయర్ 4th to 10th, అలానే ఇప్పుడు వచ్చేప్పటికి 5th to 10th. లాస్ట్ ఇయర్ 4th లో ఉన్న పిల్లవాడు ఇప్పుడు 5th కి వస్తాడు. లాస్ట్ ఇయర్ 10th లో ఉన్న పిల్లవాడు వాడు పాస్ అయి వెళ్ళిపోతాడు. లాస్ట్ ఇయర్ 9th లో ఉన్న పిల్లవాడు ఇప్పుడు 10th కి వస్తాడు.
ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ మనం 4th క్లాస్ కి లైసెన్సెస్ ఇప్పించాలి. అది జరుగుతూ ఉంది. ఒక పక్కన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి 4th క్లాస్ అంటే ప్రజెంట్ 5th క్లాస్ నుంచి ప్రజెంట్ 10th క్లాస్ వరకు ఆల్రెడీ వాళ్ళ యొక్క పేరెంట్ మొబైల్స్ లో బైజూస్ లైసెన్సెస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అవి ఎంతవరకు మనం ఎంత సామర్థ్యంగా పిల్లవాడితో మనము చేసుకోగలుగుతున్నాము అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తదుపరి చర్యగా ఏం చేసింది, లాస్ట్ ఇయర్ 8th క్లాస్ చదివేటువంటి పిల్లలందరికీ కూడాను ఈ ట్యాబ్ మనకు అందించిన విషయం మీ అందరికీ తెలుసు. ట్యాబ్ లో బైజూస్ కంటెంట్, మళ్ళీ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుందా లేదా, ఇంటర్నెట్ సౌకర్యంతో అది యాక్సెస్ చేయాలా అనేటువంటి ఉద్దేశాన్ని కూడా అధిగమిస్తూ ఒక SD కార్డ్ లో కంటెంట్ అంతటిని కూడాను మనం తీసుకొని ఆ ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా ఆ పిల్లవాడు దాన్ని ఆ కంటెంట్ ను వాడుకునేటట్టుగా చేసి పిల్లలందరికీ కూడా ట్యాబ్ లో మనం కంటెంట్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఏం చేసాము, పిల్లలకి ఇవ్వగా కొంతమంది సైన్స్, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ చెప్పేటువంటి 8th క్లాస్ ఈ సబ్జెక్ట్స్ చెప్పేటువంటి ఉపాధ్యాయులందరికీ కూడాను ఈ ట్యాబులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా తదుపరి కూడా మనం ఏం చేసాము, ఈ లాంగ్వేజెస్ కు సంబంధించినటువంటి కంటెంట్ డెవలప్ చేసినప్పుడు ఉపయోగపడుతుందని రిమైనింగ్ టీచర్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టీచర్స్ కూడా ఈ ట్యాబ్ ను మనం ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ మనం ఏం చేసిన ప్రక్రియ ఏంటంటే, పిల్లవాడు ట్యాబ్ వాడుతున్నాడా లేదా అనేటువంటిది ఒక పరిశీలన చేశాము. పిల్లవాడు కంటెంట్ వాడుతూ ఉన్నప్పుడు తనకు సైన్స్ కానీ, సోషల్ కానీ, తర్వాత మ్యాథమెటిక్స్ కానీ ఎటువంటి సామర్థ్యాలు తీసుకొచ్చాడు, లేదా లెర్నింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని కూడా మనం టీచర్ యాప్ ద్వారా మనం ఫీడ్బ్యాక్ తీసుకొని మనం మానిటర్ చేశాము. అలానే టీచర్స్ ఇచ్చినటువంటి ట్యాబ్స్ కూడా మనం వాడుతున్నామా లేదా అనేటువంటిది కూడా మనం మానిటర్ చేయడం జరిగింది. ఇప్పుడు 8th క్లాస్ 9th క్లాస్ కంటెంట్ పోయినసారే మనం పిల్లలకి వేసి ఇచ్చేసాం. 8th క్లాస్ కంటెంట్ ఉంది, 9th క్లాస్ కంటెంట్ దాంట్లో ఉంది. ఇప్పుడు పిల్లవాడు 9th క్లాస్కి వచ్చినప్పటికీ ఇబ్బంది ఏమి లేదు. 9th క్లాస్ కంటెంట్ పిల్లవాడు వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ సంవత్సరం కూడా 8th క్లాస్ కి పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అవి రాబోయే 2-3 నెలల్లో కూడా పిల్లవాడు ఈ సంవత్సరం 8th క్లాస్ చదివేటువంటి పిల్లలకు కూడా ట్యాబ్స్ ప్రభుత్వం అందజేస్తుంది. తద్వారా మనకి ఈ సంవత్సరం 8వ తరగతి చదివే పిల్లల దగ్గర ట్యాబ్లు ఉంటాయి, 9వ తరగతి చదివే పిల్లల దగ్గర ట్యాబ్లు ఉంటాయి. తర్వాత ఈ ట్యాబ్ మెయింటెనెన్స్ కి సంబంధించి కూడా మీ అందరికీ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అలానే వివిధ వేదికల ద్వారా చాలా యూట్యూబ్ లో SCRT యూట్యూబ్ ఛానల్స్ లోంచి కానీ ఈ ట్యాబ్ ని మెయింటైన్ చేసేటువంటి పద్ధతులు, ఒకవేళ రిపేర్ వస్తే ఏమి చేయాలి అనేటువంటివి కూడా మీ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అయినా మళ్ళొక్కసారి మీకు ఆ ప్రాసెస్ చెప్తాను. ఎక్కడైనా ఒక ట్యాబ్ పనిచేయకపోతే, డిఫంక్ట్ ట్యాబ్ కానీ, ఏదైనా మనకి నాన్ ఫంక్షనల్ ట్యాబ్ కానీ ఏదైనా మనకు వస్తే, ఫస్ట్ మన స్కూల్ కు ప్రతి వారానికి ఒక్కసారి విలేజ్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వస్తారు. ప్రతి నెలకు ఒకసారి డిజిటల్ అసిస్టెంట్ వస్తారు. విలేజ్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వచ్చినప్పుడు మన పాఠశాలలో రకరకాలైనటువంటి వాళ్ళకు ఒక క్వశ్చనర్ ఉంది. అవి ఉన్నాయి, బాగున్నాయా, ఇవి ఉన్నాయా, ఒక పరిశీలన పత్రం ఉంది. ఆ పరిశీలన పత్రంతో పాటుగా ఎక్కడికైనా ఈ ట్యాబ్స్ ఇంకా ఈ నాన్ ఫంక్షనల్ ట్యాబ్స్ ఉన్నట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకువస్తే వాళ్ళు డిజిటల్ అసిస్టెంట్ కి మనం ఏం చేసామంటే ఒక రిసిప్ట్ బుక్ లాగా ఇచ్చాం. వాళ్ళకి వాళ్ళ ద్వారా డిజిటల్ అసిస్టెంట్ కి ఆ ట్యాబ్ ఇచ్చేసినట్లయితే మీకు రిసిప్ట్ ఇస్తారు. అక్కడ నుంచి ఆ ట్యాబ్ ని తీసుకొని వెళ్ళి అది కరెక్ట్ గా పనిచేస్తుంది అంటే చిన్న మైనర్ ఫంక్షనల్ ఇష్యూస్ అయితేనేమో డిజిటల్ అసిస్టెంటే దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ బ్యాక్ ఇచ్చేస్తారు. లేదు ఇది ఏదైనా కంపెనీకి సంబంధించినటువంటిది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయి, అదర్వైజ్ ఫంక్షనల్ గా ఇది డెఫినెట్ గా దీని సర్వీస్ సెంటర్ యొక్క ఇంటర్ఫరెన్స్ అవసరము అనుకుంటే అది సర్వీస్ సెంటర్ కి పంపించేటువంటి వర్క్ ఫ్లో కూడా డిజిటల్ అసిస్టెంట్ దగ్గర ఉంది. అలా వాళ్ళకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి రెక్టిఫై అయ్యి మళ్ళీ మనకు పిల్లవాళ్ళ చేతికి వస్తాయి. ఇది ట్యాబ్ మెయింటెనెన్స్ మెకానిజం ఆల్రెడీ పుట్ ఇన్ ప్లేస్. మనకి మన దగ్గర ఉంది. చాలా మందికి తెలిసినా తెలియకపోయినా, తెలియని వాళ్ళు తెలుసుకునైనా ఈ ట్యాబ్ మెయింటెనెన్స్ మెకానిజాన్ని మనం తెలుసుకున్నట్లయితే పిల్లలకి ఎప్పుడైనా ట్యాబ్ అందుబాటులో లేకపోతే ఇమీడియట్ గా ట్యాబ్ అందుబాటులోకి తీసుకొని వచ్చి మనం ఆ ట్యాబ్ ఇవ్వడానికి, పిల్లడికి రీప్లేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ డివైసెస్ ఒకటి, ఈ కంటెంట్ ఒకటి, ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ లో, ఈ బ్లెండెడ్ లెర్నింగ్ లో కీలక పాత్ర పోషించేటువంటి రెండే రెండు. ఒకటి డివైస్, రెండు కంటెంట్. మరి డివైస్లు ఎక్కడెక్కడ పెట్టాము? పిల్లలకి డివైస్లు ఇచ్చాము,
అలానే క్లాస్ రూముల్లో కూడా మనం డివైసులు పెట్టాము. పిల్లలకి ఏమేమి డివైసులు ఇచ్చాము? 8th క్లాస్ పిల్లలకి ట్యాబులు ఇచ్చాము. అలానే పేరెంట్ మొబైల్స్ ని వాడుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాము. వాళ్ళ దగ్గర అవి 2 కూడా అందుబాటులో ఉంటాయి. అలానే క్లాస్ రూమ్స్ లో మనం ఏం పెడుతున్నాము? రాష్ట్రం మొత్తం మీద 560 స్కూల్స్ లో ప్యాల్ ల్యాబ్స్ ఉన్నాయి. అక్కడ డివైస్లు ఉన్నాయి. కొన్ని చోట్ల ఐసీటీ ల్యాబ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ప్రస్తుతం మనం వాటితో పాటుగా ప్రతి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే పిల్లలకు ప్రతి సెక్షన్ కు ఒక ఐఎఫ్పి వచ్చేట్టుగా నాడు నేడు ఫేజ్ 1 లో కవర్ అయినటువంటి 15,715 స్కూల్ కవర్ చేస్తూ అన్ని హై స్కూల్స్ లో ఈ ఐఎఫ్పిని ఏర్పాటు చేయడం జరిగింది. అలానే స్మార్ట్ టీవీ కూడా నాడు నేడు ఫేజ్ 1 లో కవర్ అయినటువంటి స్కూల్స్ కి మనం ఏం చేసాము? అందులో ఉండేటువంటి వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇంగ్లీష్ ల్యాబ్ కింద మనం ఆల్రెడీ స్మార్ట్ టీవీ ఇచ్చాము. దాంతో పాటు ఇంకా 16 GB పెన్ డ్రైవ్ లో మీకు డేటా కూడా ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు మళ్ళీ కొన్ని స్కూల్స్ కూడా ఇంకొక 10,038 ఐఎఫ్పీలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని 15,715 స్కూల్స్ ని కవర్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి డివైసెస్ ఏమిటి అంటే, పిల్లవాడి దగ్గర ట్యాబులు ఉన్నాయి. అలానే పిల్లవాడి ఇంటి దగ్గర మిగతా క్లాసుల పిల్లవాడి ఇంటి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఏవైతే మనం ఇంటిగ్రేట్ చేసి ఉన్నామో ఆ స్మార్ట్ ఫోన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. సో క్లాస్ రూమ్ లో ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్ గా ఉంది? మనకు స్మార్ట్ టీవీ ఉంది, ఐఎఫ్పి ఉంది, పాల్ ల్యాబ్ ఉంది. ఇంకా కొన్ని స్కూల్స్ లో ఐసీటీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని స్కూల్స్ లో డోనార్స్ ఇచ్చినటువంటి ల్యాబ్స్ ఉన్నాయి. సో ఇదంతా మనకు అవైలబుల్ గా ఉంది. మరి ఈ కంటెంట్ కి వస్తే డివైస్ అయితే బాగానే ఉంది. దానిలో మరి ఈ కంటెంట్ ఏమి ఇవ్వాలి? మనం ఈ కంటెంట్ ఏమి ఇవ్వాలంటే మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. బైజూస్ వాళ్ళు మనకి 4th to 10th కంటెంట్ నాన్ లాంగ్వేజ్ కి సంబంధించి మనకు కంటెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంటెంట్ నే మనం వాడుకుంటున్నాం. ఈ ఐఎఫ్పీలో అదే వాడుకుంటాము, స్మార్ట్ టీవీలో అదే వాడుకుంటాము, ట్యాబ్ లో అదే వాడుకుంటాము, పిల్లవాడి మొబైల్లో పేరెంట్ మొబైల్లో కూడా అదే వాడుకుంటాము. ఇంకా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కు సంబంధించి మనకు ఆల్రెడీ ఎస్సీఆర్టీ వాళ్ళు కొంత కంటెంట్ డెవలప్ చేశారు. 6th to 9th తెలుగు, హిందీ, ఇంగ్లీష్ కంటెంట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. అవి కూడా ఇప్పుడు ఈ డివైసెస్ లో డిప్లాయ్ చేయబడుతుంది. ఈ మీన్ వైల్ మనం ఏం చేసామంటే, మన కమిషనర్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి యొక్క ఆదేశాల ప్రకారము ఈ కంటెంట్ మొత్తాన్ని ఏపీ పాఠశాల అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మనం డిప్లాయ్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే మీరు ఒకసారి ఏపీ పాఠశాల యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినట్లయితే దానిలో మనకు 6 నుంచి 9 తరగతుల వరకు 6, 7, 8, 9 ఈ 4 తరగతులకు సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి మొత్తము కంటెంట్ పాఠం 1 దగ్గర నుంచి పాఠం చివరి వరకు ఇంక్లూడింగ్ నాన్ డీటెయిల్స్ మొత్తం కూడా వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మీరు బోధనాభ్యాసంలో వాడుకోవచ్చు. ఈ బ్లెండెడ్ లెర్నింగ్ కి మీరు వాడుకోవచ్చు. సో ఈ నాన్ లాంగ్వేజ్ కంటెంట్ ఏమో ఉంది. అలానే లాంగ్వేజ్ కంటెంట్ కి 3rd క్లాస్ కి మనకి మ్యాథమెటిక్స్ కి తర్వాత ఈవీఎస్ కి కూడా కంటెంట్ బైజూస్ లో లేదు కాబట్టి ఎస్సీఆర్టీ వాళ్ళు ఇప్పుడు 3, 4, 5 తరగతులు కూడా కంటెంట్ తయారు చేస్తున్నారు. రాబోయేటువంటి నెలలో ఒక 30 days వితిన్ 30 days 3, 4, 5 తరగతుల కంటెంట్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు మీకు కంటెంట్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే, మనకి కంటెంట్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటుంది అంటే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. అలానే మనకి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది. తర్వాత సిఎస్సి వెబ్ పోర్టల్ మీ అందరికీ తెలిసినటువంటి వెబ్ పోర్టలే. సిఎస్సి వెబ్ పోర్టల్లో మనకి లాగిన్ లోకి వెళ్లకుండానే అడుగున ఏపీ పాఠశాల యాప్ ఐకాన్ ఉంది. దాన్ని క్లిక్ చేసినా కానీ మనకి కంటెంట్ అందుబాటులోకి ఉంటుంది. ఇలా కాకుండా మనకి ఈ 2 కాకుండా ఇది లాంగ్వేజ్ సంబంధించినటువంటిది. నాన్ లాంగ్వేజ్ ఎట్లాగో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఐఎఫ్పి, స్మార్ట్ టీవీస్, ట్యాబ్స్ లో, పేరెంట్ మొబైల్స్ లో అన్ని కూడా మనకు అందుబాటులో ఉంటుంది. సో ఇక్కడ మనము యాజ్ ఎ టీచర్స్ గా, స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ గా, లేకపోతే మనము యాజ్ అడ్మినిస్ట్రేటర్స్ గా మనం ఎన్ష్యూర్ చేసుకోవాల్సింది ఏమిటంటే, మన టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ లో మనకు ముఖ్యమైనటువంటి విషయం లెసన్ ప్లాన్ ప్రిపరేషన్. ఈ లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ లో ఈ డిజిటల్ కంటెంట్ లేకపోతే డిజిటల్ మాధ్యమాల ద్వారా వచ్చేటువంటి బోధనను ఇన్కార్పొరేట్ చేసుకోగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఒక్కసారి మీరు పరిశీలించుకోవాలి.
సో ఇంకా అంటే అంతకంటే డీటెయిల్ గా నేనేం చెప్పలేను, కానీ ఆ ప్రోటోకాల్స్, ఆ లెసన్ ప్లాన్ ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఏం చేయాలి, అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు. బట్ మీరు లెసన్ ప్లాన్ రాసేటప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లో ఉండేటువంటి కంటెంట్ ను, ఈ డిజిటల్ మాధ్యమాలను ఏవైతే డివైసెస్ ఉన్నాయో ఈ డివైసెస్ ని కూడా మనము ఇంక్లూడ్ చేస్తున్నామా లేదా అనేటువంటిది మనము అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఆండ్రాయిడ్ ఒక ఐఎఫ్పి లో మనకి ఆండ్రాయిడ్ బాక్స్ ఇచ్చి దానిలో 256 GB కార్డులు పెట్టి దానిలో 4th to 10th కంటెంట్ వేసి ఇచ్చేస్తున్నారు. తర్వాత మనకి ఏపీ పాఠశాల యాప్ లో మొత్తం కంటెంట్ అంతా నావిగేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యూట్యూబ్ ఛానల్ ఉంది, దీక్ష యాప్ లో ఉంది, వెబ్ పోర్టల్లో ఉంది, డిటిహెచ్ ఛానల్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 5 ఛానల్స్ మనకి అలొకేట్ చేయడం జరిగింది. దాన్ని ఫ్రీ టు డిటిహెచ్ ఏ ఛానల్ నెంబరు అంటే టాటా స్కై వాళ్ళతో, ఎయిర్టెల్ వాళ్ళతో, సన్ డైరెక్ట్ వాళ్ళతో, మీకు అందరి సర్వీస్ ప్రొవైడర్స్ తో కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. రేపొద్దుట 29వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది వన్స్ అఫీషియల్ లాంచ్ అయిపోయిన తర్వాత రిలయన్స్ జియో వాళ్ళు కూడా ఛానల్ నెంబర్స్ తో సహా మీకు కమ్యూనికేట్ చేయడం, డిసిమినేట్ చేయడం జరుగుతుంది. అంటే పిల్లలు ఇంట్లో ఉండి కూడా వాళ్ళ డిటిహెచ్ లో పలానా ఛానల్ నెంబర్ లో ఈ క్లాస్ వస్తుంది, పలానా ఛానల్ నెంబర్ లో ఈ క్లాస్ మనం చదువుకోవచ్చు, వినొచ్చు. ఇవి రిపీటెడ్ గా ప్రసారం అవుతూ ఉంటాయి. ఇన్ని రకాలైనటువంటి సదుపాయాలను మనం విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మనం అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇంకొక ఈ ఇనిషియేటివ్ ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా మనం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి అనేటువంటిది ప్రభుత్వం యొక్క యోచన. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము, బాగానే ఉంది, అన్ని చేస్తున్నాము. ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉంటే ఈ డిజిటల్ డివైసెస్ మరింత ఎఫెక్టివ్ గా మనం వాడుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, గతంలో మనకి డిసిఆర్ విసిఆర్ వచ్చినప్పుడు ఏపీఎస్ఎఫ్ఎల్ వాళ్ళ సహాయంతో 3000 స్కూల్స్ ఒకదానికి, 4000 స్కూల్స్ ఒకదానికి అట్లా మనం ఫైబర్ నెట్ కనెక్టివిటీ మనం ఇచ్చున్నాం. సో ఇప్పుడు అవన్నీ కూడా రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడైతే మళ్ళీ అవి ఫంక్షనల్ చేయట్లేదో, లేకపోతే కేబుల్స్ పాడైపోయాయో మళ్ళీ వాళ్ళ ద్వారా మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ కేబుల్స్ మళ్ళీ పునరుద్ధరిస్తూ ఇంటర్నెట్ కనెక్టివిటీ స్కూల్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకా కొన్ని స్కూల్స్ కి కవర్ అవ్వకపోతే బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఎంతవరకు చేయగలరో చూసి వాళ్ళ ద్వారా కూడా మనం ఇంటర్నెట్ కనెక్టివిటీని స్కూల్స్ కి అందిస్తున్నాము. అట్లానే బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ లేకపోతే మరి ఇంకా మనకందరికి తెలిసినటువంటిది రూటర్స్ ఉంటాయి, చిన్న రూటర్స్. మనం ఒక రూటర్ కొనుక్కుంటాము, ఆ రూటర్ లో సిమ్ వేసుకుంటాము, ఆ సిమ్ ద్వారా వైఫై పెట్టుకుంటాము. అటువంటి సదుపాయం కూడా 45,000 స్కూళ్ళకి ఇస్తున్నాము. ఈవెన్ దో మీకు ఏపీఎస్ఎఫ్ఎల్ కనెక్షన్ ఉన్నా, బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ ఉన్నా, మళ్ళా ఇది క్లాస్ రూమ్ ఒకటి చెప్పిన మనం సిమ్ కార్డును తర్వాత రూటర్ కూడా మనం ఇస్తున్నాము, స్టాండ్ బై కింద ఇస్తున్నాము. ఇలా కాకుండా మనకి ఇంకెక్కడైనా వేరే చోట్ల లోకల్ నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం మన కనెక్టివిటీ ఇచ్చుకోవడానికి కూడా మనకు ఆదేశాలు చూస్తున్నాము, అంటే అవకాశాలను పరిశీలిస్తున్నాము. ఇప్పుడు 8th క్లాస్, 9th క్లాస్, 8th, 9th క్లాస్, 10th క్లాస్, 6th, 7th క్లాసుల్లో ఐఎఫ్పీలు పెడుతున్నాం కాబట్టి ఏవైనా వైఫై ఉంటే అన్నిటికీ రాదు అనేటువంటి ఉద్దేశం ఉంటే, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎక్కడైనా బలంగా నెట్వర్క్ ఉంటే ఈ రూమ్స్ మధ్య ల్యాన్ కనెక్షన్ పెట్టుకోవడానికి కూడా మనం ఆదేశాలను కూడా మనం ఫీల్డ్ లెవెల్కి ఇవ్వడం జరిగింది. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ కనెక్షన్ అంటే హబ్ ఒక చోట ఉంటుంది, అన్ని చోట్లకు మనం వైఫై ద్వారా కాకుండా వైర్ నెట్ ద్వారా చేసుకుంటా ఉన్నాం అనమాట. సో ఈ విధంగా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇన్ని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ మరి వాటిని స్కూల్ టీచర్స్ కానీ లేకపోతే మనకి అడ్మినిస్ట్రేటర్స్ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యాప్షే వాళ్ళతో మనకు ఎంఓయూ చేసుకున్నాం. ఆ ఎంఓయూ ఏంటంటే మన టీచర్స్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటర్స్ కానీ అందరికీ కూడా ఈ డిజిటల్ డివైసెస్ ఏవైతే ఉన్నాయో వాటి ఫీచర్స్ మీద అవగాహన కల్పించాలి. ఈ అవగాహన కల్పించడానికి మనం తీసుకున్నటువంటి సహాయం ఏంటంటే, ఎవరెవరు అవగాహన కల్పిస్తారు, ఈ బైజూస్ లెర్నింగ్ యాప్ ఎలా వాడాలి, ఏం చేయాలి, ఎలా నావిగేట్ చేయాలి అనేటువంటి వాళ్ళు బైజూస్ నుంచి మనం తీసుకున్నాము. అలానే రకరకాల కంపెనీల నుంచి మనకి డివైసెస్ ఇచ్చాము. ఆ కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దానిలో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేటువంటిది మనం వాళ్ళ ద్వారా తీసుకున్నాము. అలానే వెండర్స్
ఐఎఫ్పి వెండర్స్, స్మార్ట్ టీవీ వెండర్స్ నుంచి మనం సహాయ సహకారాలు తీసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా 150 యొక్క ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఒక కాలేజీ నుంచి 2 చొప్పున కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీ ప్రిఫరబుల్, లేదంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ 2 ఫ్యాకల్టీస్ ని మనం మొత్తానికి 300 మందికి విజయవాడలో మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇంటర్న్ వాళ్ళు ఏం చేశారు, మన దగ్గర మనకు రీసెంట్ గా అన్ని కాలేజెస్ లో బ్యాచెస్ గా చేసి మన స్కూల్ టీచర్స్ అందరికీ కూడాను ఎవరైతే మనకి డీల్ చేస్తారో వాళ్ళందరికీ కూడా బ్యాచెస్ గా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలి అంటే, స్కూల్లో మనకి సమస్య వస్తే పరిష్కారం ఏంటి, ఆన్లైన్ సపోర్ట్ ఇవ్వాలి. దానికి ఏం చేస్తున్నారంటే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు 4th ఇయర్ చదివేటువంటి కంప్యూటర్ సైన్స్ పిల్లల్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పిల్లల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లల్ని, వీళ్ళని మన స్కూల్స్ కి అలొకేట్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఇంటర్న్షిప్ భాగంలో దానిలో భాగంగా కొన్ని అవర్స్ మనకి కేటాయిస్తారు. వాళ్ళు కొంత పీరియడ్ మనకి ఇస్తారు. ఇచ్చి అప్పుడు ఏమవుతుంది, కొంతమంది పిల్లలు మన స్కూల్స్కి వస్తారు. వచ్చి మన పిల్లలకు కానీ టీచర్లకు కానీ ఈ డిజిటల్ డివైసెస్ యొక్క అవగాహన, అంటే దాని మీద పూర్తిగా అవగాహన, ఆపరేషన్ మీద అవగాహన ఉండాలి, అలానే కంటెంట్ నావిగేషన్ మీద అవగాహన ఉండాలి. సో ఇటువంటి నావిగేషన్ మీద, ఆపరేషన్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. సో మనం ఒక డివైస్ వాడాలి అంటే ముందు మనకు ఆ డివైస్ పట్ల పూర్తి అవగాహన కావాలి. అలాగా మనం పూర్తిగా మనం ఎక్విప్ అయిన తర్వాత పిల్లలకి చెప్పడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. సో మన టీచర్ అంటే ఎప్పుడు కూడా ఈ డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించేటి ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడాను మనకి టీచర్ కి ప్రత్యామ్నాయం కాదు, టీచర్ కి సపోర్టింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ టీచర్ కి సపోర్టింగ్ సిస్టమ్ లో మనం వీటన్నిటిని ఉపయోగించు ఇంకా ఎంత మనం పిల్లలకి అర్థవంతంగా మనం బోధనాభ్యసన సాధించగలము అనేటువంటిది ముఖ్యం అన్నమాట. సో వీటన్నిటి మీద అవగాహన చేసుకుంటూ వీటిని మనకు అదనపు టిఎల్ఎం గా, అంటే టిఎల్ఎం లో భాగంగా వాడుకుంటూ పూర్తి అవగాహన చేసుకొని పిల్లలకు సాధ్యమైనంత వరకు విజువలైజేషన్ తో కనుక మనం బోధనాభ్యసన సాగించినట్లయితే సో వాళ్ళల్లో లెర్నింగ్ కెపాసిటీస్ పెరుగుతాయి, ఎంగేజ్మెంట్, క్లాస్ రూమ్ లో మనకు కాన్సన్ట్రేషన్ కానీ, క్లాస్ రూమ్ లో వాడు ఎంగేజ్ చేసేటువంటి పద్ధతి కానీ, సెల్ఫ్ లెర్నింగ్ అనేటువంటి యాక్టివిటీస్ కానీ కొంచెం ఇంప్రూవ్ అవుతాయి అనేటువంటితో ఈ సాంకేతికతను తీసుకురావడం జరిగింది. మీ అందరికీ ఏ డౌట్స్ వచ్చినా కానీ ఆల్రెడీ మీ యొక్క నోడల్ ఏజెన్సీ ఎవరంటే మీ యొక్క డైట్స్, మీ డైట్స్ లో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఎక్విప్ చేయడం జరిగింది. ఈ యొక్క రిఫ్రెష్ కోర్సులు ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా మొత్తం కూడాను ఆల్రెడీ డైట్స్ గైడ్ లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పటికైనా మీరు ఎవరికైనా మీకు ఎప్పుడప్పుడు చూసుకోవాలంటే ఎస్సీఆర్టీ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి మొత్తం వీడియోలు, రిఫ్రెష్మెంట్ వీడియోలు అన్ని కూడా మీకు అవైలబుల్ గా ఉన్నాయి. కాబట్టి యూ కెన్ గో త్రూ ఇట్. ఐఎఫ్పి ఎలా వాడాలి, ఫీచర్స్ ఎలా ఉంటాయి, బైజూస్ కంటెంట్ ఎలా వాడాలి, చాప్టర్స్ ఎలా వెళ్ళాలి, తర్వాత క్లాసెస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సబ్జెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెస్ట్లు ఎలా అటెంప్ట్ చేయించుకోవాలి, తర్వాత మన పిల్లలకి ఎనలైజేషన్ ఎలా చేస్తారు, మనం అంటే అవన్నీ పూర్తి అవగాహన కోసం ఆల్రెడీ అన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉన్నాయి. సో దయచేసి అందరూ కూడా యూ ప్లీజ్ గో త్రూ ఇట్. మీకు పూర్తిగా మీకు ప్రభుత్వం ఏమి చేస్తుంది అని పూర్తిగా మీకు అవగాహన వస్తే అప్పుడు మీరు మీ యొక్క ఫెసిలిటీస్ అన్నిటినీ కూడా మీ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ లో పొందుపరుచుకుంటే బెటర్ టీచింగ్ ఉంటుంది, బెటర్ లెర్నింగ్ ఉంటుంది. అప్రాప్రియేట్ లెర్నింగ్ అవుట్కమ్స్ లో మన స్టేట్ లో రాబోయే సంవత్సరాల్లో NAS లో కానీ, SLAS లో కానీ, ఇంకా నేషనల్ స్థాయిలో జరిగేటువంటి యొక్క మన పరీక్షించేటువంటి విధానంలో మన పిల్లలు ఇంకా మెరుగైన అభ్యసనం, మెరుగైన ఫలితాలను కనబరచవచ్చు. తద్వారా రాష్ట్రం మరొక 2 మెట్లు 3 మెట్లు పైకి వెళ్ళి కొంచెం ఉన్నతి సాధిస్తుంది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, madam, this is about regarding blended learning, that regarding technology that we are being utilized in the system as of now. కాబట్టి ఇవన్నీ వాళ్ళు యూటిలైజ్ చేసుకొని they can enrich themselves, they can capacity building self
లెర్నింగ్ ద్వారా కెపాసిటీ చేసుకోవడమా, లేకపోతే ఇంకా అడిషనల్ రీసోర్సెస్. ఇవాళ కెపాసిటీ బిల్డింగ్ ఎవరిని ఏమడగక్కర్లేదు, గూగుల్ అడిగితే బోర్డు కెపాసిటీ బిల్డింగ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ ఎస్సీఆర్టీలో ఉండే ఎస్సీఆర్టీ యూట్యూబ్ ఛానల్లో ఉండేటువంటి అన్ని తీసుకోవడమా అనేటువంటి చూసుకొని కొంచెం ఎన్రిచ్ అయ్యి కెపాసిటీ డెవలప్ చేసుకొని ఇంకొక 10 మంది గైడ్ చేసేటువంటి అవకాశాన్ని తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ హేమప్రసాద్ గారు. షార్ట్ నోటీస్ లోనే డిజిటల్ ఇనిషియేటివ్స్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డిజిటల్ ఇనిషియేటివ్స్ కి ఎంత ప్రయారిటీ ఇస్తుంది, ఆ డిజిటల్ ఇనిషియేటివ్స్ మనం ఏమేమి ఉపయోగిస్తున్నాం, దానికోసం ఏ రకమైన మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, రిసోర్సెస్ మనకి ఎలా అవైలబుల్ గా ఉన్నాయి, వాటిని ఎలా యూస్ చేసుకోవాలి, గూగుల్ ద్వారా కూడా చాలా రిసోర్సెస్ ని మనం పొందొచ్చు అని చాలా విషయాల్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ టోఫెల్ సెషన్ ఆల్రెడీ మార్నింగ్ డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారు చేస్తున్నారు. సో టోఫెల్ గురించి ఇంకా సెషన్ ఏమీ తీసుకోవట్లేదు ఇప్పుడు. డైరెక్టర్ ఎస్సీఆర్టీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి రిపిటేషన్ అవుతుంది కాబట్టి టోఫెల్ గురించి ఏమీ మాట్లాడటం లేదు. నెక్స్ట్ కంక్లూజన్ సెషన్ ఉంటుంది. ఓవర్ టు ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్ ఫర్ స్మాల్ సబ్మిషన్ ఫ్రమ్ ప్రకాశం MEO సార్. చెప్పండి. ఇప్పుడు ప్రైమరీ కాంప్లెక్స్ తర్వాత సబ్జెక్ట్ కాంప్లెక్స్ రెండు సైమల్టేనియస్ గా నడుస్తాయి 2 రోజుల్లో. అయితే హై స్కూల్లో 3, 4, 5 మెర్జ్ అవటం వల్ల అక్కడ కూడా ప్రైమరీ సెక్షన్స్ తీసుకునేటువంటి స్కూల్ అసిస్టెంట్లు సబ్జెక్ట్ కాంప్లెక్స్ కూడా అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఉంది అక్కడ కూడా మాట్లాడండి. అవి క్రాస్ అవుతాయి కదా, అట్లా మెర్జ్ అయిపోతాయి సబ్జెక్ట్స్. తర్వాత ప్రైమరీకి ఒకే రోజు వచ్చినప్పుడు అవి ఎలా చేయాలి? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకే కాంప్లెక్స్ దగ్గర ప్రైమరీ లెవెల్లో ఎవరైతే డీల్ చేస్తున్నారో వాళ్ళు ప్రైమరీ లెవెల్కి వస్తారు. సబ్జెక్ట్ కాంప్లెక్స్ జరిగినప్పుడు అదే కాంప్లెక్స్ లో సబ్జెక్ట్ కాంప్లెక్స్ జరుగుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ కాంప్లెక్స్ లో ఆ పర్సన్ అక్కడ కూర్చుంటారు. ఎందుకంటే సబ్జెక్ట్ కాంప్లెక్స్ జరుగుతున్నప్పుడు కూడా FLN సంబంధించిన అంశాలు ఏవైనా ఉంటే అవి కూడా డిస్కస్ అవుతుంది. ఎజెండా అనేది సేమ్, ప్రైమరీ కాంప్లెక్స్ కి సబ్జెక్ట్ కాంప్లెక్స్ కి ఎజెండా సేమ్ అవుతుంది కాబట్టి దెన్ ప్రైమరీ కాంప్లెక్స్ టీచర్ కూడా అక్కడ కూర్చున్నా తప్పులేదు. ఎందుకంటే ఒకవేళ ఆ ప్రైమరీ టీచర్ ఓన్లీ 1 to 5 వరకే డీల్ చేస్తే ఇక్కడికి వస్తారు, లేదా 1 to 5 ప్లస్ 6 to 10th వరకు కూడా అతను డీల్ చేస్తే దెన్ అక్కడే కూర్చుంటారు ఆ సబ్జెక్ట్ కాంప్లెక్స్ లోనే. సో డిసైడింగ్ ఆఫ్ ద టీచర్ ఎక్కడ ఏ గ్రేడ్ అయితే క్లాస్ రూమ్ లో టీచ్ చేస్తున్నారో ఆ గ్రేడ్ కి సంబంధించి కంప్లీట్ గా ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ లో కూర్చుంటారు. ఒకవేళ బోత్ ప్రైమరీ అండ్ సబ్జెక్ట్ రెండు డీల్ చేస్తుంటే సబ్జెక్ట్ కాంప్లెక్స్ లో కూర్చుంటారు, లేదా 6 to 10th సబ్జెక్ట్ కాంప్లెక్స్ సబ్జెక్ట్ గ్రేడ్ టీచ్ చేస్తున్నటువంటి సబ్జెక్ట్ టీచరు సబ్జెక్ట్ కాంప్లెక్స్ లో మాత్రమే కూర్చుంటారు. సో మీరు మై డౌట్ ఈస్ సార్, if he deals 3rd class and dealing with the math subject for higher sections. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నాను. ప్రైమరీ నుంచి హైయర్ క్లాస్ వరకు సబ్జెక్ట్ డీల్ చేస్తే ఆ సబ్జెక్ట్ లోనే కూర్చోమనండి. అక్కడ కూడా ప్రైమరీ లెవెల్ ఐటమ్స్ డిస్కస్ జరుగుతాయి. ఎజెండా ఈజ్ కామన్. ఒక ఎజెండా అడిషనల్ గా ఒక ఎజెండా పెట్టాము, అదేంటంటే సబ్జెక్ట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది సబ్జెక్ట్ లెవెల్ వాళ్ళు తమ సబ్జెక్టుల్లో ఇష్యూను టీచింగ్ క్లాస్ రూమ్ ఇన్నోవేటివ్ పెడగాజిస్ నుంచి డిస్కస్ చేస్తారు. సో అందరి కాంప్లెక్స్ HMs కి మరి ఏమోకి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే రేపు 50% ఆఫ్ ద టీచర్స్ కాంప్లెక్స్ లెవెల్లో అటెండ్ అవుతారు, నెక్స్ట్ డే మరో 50% ఆఫ్ ద టీచర్స్ అటెండ్ అవుతారు. ఎక్కడ కూడా స్కూల్స్ ని క్లోజ్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వద్దు. ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు 1, 2, 5 అలా టీచర్లు అటెండ్ అయ్యే విధంగా మీరు కాంప్లెక్స్ పెట్టద్దు. మినిమం 30 to 40 టీచర్స్ వచ్చే విధంగా కాంప్లెక్స్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయండి. కాంప్లెక్స్ లో ఒక మంచి రిసోర్స్ పర్సన్స్ డైట్స్ ని గానీ ఆ మండల్ లెవెల్లో గానీ కౌన్సిలర్స్ గానీ ఎవరైనా తెచ్చి ఎక్స్ట్రా పర్సన్ తెచ్చి ఒక 1 hour అతనికి అలాట్ చేసి మీరు అతనితో గెస్ట్ లెక్చర్ ని ఇప్పించే విధంగా చూసుకోండి. బెస్ట్ ప్రాక్టీసెస్ ని మొత్తాన్ని డాక్యుమెంట్ చేయాలి. అదేవిధంగా కాంప్లెక్స్ జరుగుతున్నంతసేపు కాంప్లెక్స్ మినిట్స్ ని డాక్యుమెంటేషన్ విధంగా చేసి అది గ్రూప్ లో షేర్ చేయాలి.
కాంప్లెక్స్ లెవెల్లో అటెండ్ అయిన వ్యక్తుల వివరాలను డీటెయిల్ గా ఒక కంప్యూటర్ లో అప్లోడ్ చేసుకోవాలి. ఆ టీచర్ ట్రెజరీ ఐడి, ఆ టీచర్ నేము, మొబైల్ నెంబరు అన్ని అప్లోడ్ చేశాక ఇమీడియట్ గా మీకు ఇచ్చినటువంటి టిస్ ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అందులో ఆ కాంప్లెక్స్ వెన్యూని క్రియేట్ చేసుకొని ఈ టీచర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరే అప్డేట్ చేయాలి. అదే విధంగా ప్యారలల్ గా ఏఎంఓలందరూ కూడా ప్రతి కాంప్లెక్స్ నుంచి అటెండ్ అవుతున్నటువంటి టీచర్స్ వివరాలన్నీ కూడా మీరు ఆబ్స్ట్రాక్ట్ చేసుకుని మా స్టేట్ కి ఆబ్స్ట్రాక్ట్ పంపించాలి. కాంప్లెక్స్ వైజ్ నేమ్ ఆఫ్ ద టీచర్ తో సహా ఒక ఆబ్స్ట్రాక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ టీచర్స్ లో ఎంతమంది ఎన్ని కాంప్లెక్స్లు జరిగాయి, ప్రైమరీ ఎన్ని కాంప్లెక్స్లు జరిగాయి, ఎంతమంది టీచర్లు అటెండ్ అవ్వాలి, ఎంతమంది టీచర్లు అటెండ్ అవ్వాలి, దీనికి సంబంధించి ఒక ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ మీకు ఇస్తాము. దాన్ని మాకు సబ్మిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం టిస్ ప్లాట్ఫామ్ లో ఎస్పీడి గారు, కమిషనర్ గారు, సెక్రటరీ గారు ఈ టీచర్లు ట్రైనింగ్ అయ్యే విధానం, ఎంతమంది ట్రైన్ అయ్యారు అన్నది ఎవ్రీడే అప్ టు డేట్ చూస్తారు అట్ ద ఎండ్. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆ టిస్ ఫార్మేట్ లో అప్లోడ్ చేయండి. రేపు యాజ్ ఇట్ ఈజ్ గా షెడ్యూల్ ప్రకారం కాంప్లెక్స్ మీటింగ్ జరగాలి. సెక్రటరీ గారి యొక్క మీటింగ్ ఈ యూట్యూబ్ లింక్ ఏదైతే ఉందో రేపు మీరు యూట్యూబ్ లింక్ ని ఉపయోగించుకోవాలి. ప్రొజెక్టర్ పెట్టి మేము ఏదైతే సెషన్ వారీగా ఐటమ్స్ డీల్ చేసామో ఆ ఐటమ్స్ మీరు ఒక 10 నిమిషాలు అంతవరకు కట్ చేసుకుంటూ అది విని దాని మీద మీరు డిస్కషన్స్ స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీడమ్ ఇచ్చి ప్రతి ఒక్కరి ఒపీనియన్ ను, రిసోర్స్ ని షేర్ చేసుకునే విధంగా మీ కాంప్లెక్స్ ప్లాట్ఫామ్ ఓపెన్ అవ్వాలి. అన్నెసెసరీ థింగ్స్ కి మీరు ఎక్కువ చోటు ఇవ్వకుండా ఓన్లీ అకాడమిక్ ఇష్యూస్ ని ఓన్లీ ఎజెండా వరకే పరిమితం అయ్యి ఎజెండా వరకు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉండాలి. దీనికి సంబంధించి మానిటరింగ్ జరగాలి. ఎంఈఓ గారు, ఏఎంఓస్, డిఈఓస్, ఏపీసీస్ అందరూ కూడా తమ తమ దగ్గరలో ఉన్నటువంటి కాంప్లెక్సెస్ కు వెళ్ళి అబ్జర్వేషన్ చేసి అందులో ఆ చర్చల్లో పాల్గొని కాంప్లెక్స్ మీ ట్రైనింగ్స్ ని ఇక్కడ నుంచి దీని కాంప్లెక్స్ ట్రైనింగ్స్ అంటాం. 8 కాంప్లెక్స్ ట్రైనింగ్స్ ఉంటాయి. రేపు ఎల్లుండి ఫస్ట్ డే ఫస్ట్ ఇది మీటింగ్ జరుగుతుంది. ఇలాంటి 7 కాంప్లెక్స్ మీటింగ్స్ ఉంటాయి. ఈ కాంప్లెక్స్ సంబంధించినటువంటి ఫండ్స్ కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. బిఆర్సి అమౌంట్ కూడా మీకు రిలీజ్ చేయడం జరిగింది. అది ఈ రోజు రేపు ఇక్కడ నుంచి మీకు రిలీజ్ అవుతుంది. దాన్ని ఇమీడియట్ గా మీరు కాంప్లెక్స్ లెవెల్కి డిస్బర్ట్ చేసి ఈ కాంప్లెక్స్ మీటింగ్స్ బాగా స్ట్రెంథనింగ్ కావాలని కోరుతున్నాం. ఇది వన్స్ మీరు కాంప్లెక్స్ లెవెల్లో స్ట్రెంథనింగ్ అయితే కాంప్లెక్స్ లో ఉన్నటువంటి నీడ్స్ అన్ని కూడా పరిష్కారం అవ్వడానికి ఒక కాంప్లెక్స్ అనేది ఒక వేదిక ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా ప్రతి టీచర్ ని, ప్రతి స్టూడెంట్ ని యొక్క నీడ్స్ అన్ని కూడా ఇక్కడ మనం గ్యాప్స్ ని కవర్ చేసుకోవడానికి ఒక వేదికగా ఉంటుంది. కాబట్టి ఈ కాంప్లెక్స్ లెవెల్లోనే మీ యొక్క బెస్ట్ రిసోర్సెస్ ని మీరు ఐడెంటిఫై చేసుకోండి. వాళ్ళతో గెస్ట్ లెక్చర్ ఇవ్వండి. బెస్ట్ ప్రాక్టీసెస్ ని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. సేమ్ ఈ యూట్యూబ్ లింక్ ని యూట్యూబ్ లింక్ ఉంటుంది కాబట్టి ఏఎంఓస్ కు మరి విజ్ఞప్తి ఏంటంటే ఈ యూట్యూబ్ లింక్ ని మీరు మళ్ళీ రేపు కాంప్లెక్స్ హెచ్ఎంస్ కి, సిఆర్పిస్ కి పోస్ట్ చేసి రేపు మళ్ళీ యూట్యూబ్ లింక్ ని లైవ్ లో వింటూ చర్చ స్టార్ట్ చేయాలి. రేపు 10 గంటలకి మళ్ళీ ఎస్సీఆర్టీ నుంచి ఒక ఆన్లైన్ సెషన్ డైరెక్ట్ గా లైవ్ ఉంటుంది. ఆ లింక్ కూడా మీకు ఇస్తాం. అది యూట్యూబ్ లింక్. రేపు పార్టిసిపేషన్ అవుతూ ఉండి 10 o'clock కి మళ్ళీ యూట్యూబ్ లింక్ ని ఏమైనా ఇన్నోవేటివ్ ఉంటే స్టేట్ లెవెల్లో లైవ్ సెషన్ జరుగుతుంది. మిగతావి యాజ్ టీజ్ గా ఎజెండా ప్రకారం మీరు డిస్కషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద వెబెక్స్ మీటింగ్. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ హాఫ్. చిన్న సబ్మిషన్ సార్. చిన్న సబ్మిషన్ సార్. సార్ అన్నమయ్య అసిస్టెంట్ ఏమో సార్. హలో చెప్పండి సార్. మాకు ఒక మండలంలో 4 కాంప్లెక్స్ ఉంటే 4 కాంప్లెక్స్ లో నిర్వహించాలంటే టీచర్స్ సరిపోలేదు సార్. అటువంటి 2 కాంప్లెక్స్ కలిపి ఒక కాంప్లెక్స్ క్లబ్ చేయొచ్చా? చేయొచ్చు. అందుకే ఈ కాంప్లెక్స్ ఓన్లీ ఈ కాంప్లెక్స్ ట్రైనింగ్స్ వరకు ఎక్కువ మంది టీచర్లు ఉండే విధంగా మీరు కాంప్లెక్స్ మోడిఫై చేయండి. ఎక్కువ మంది టీచర్లు ఉండే విధంగా. మనకి పిఏబిలో అప్రూవ్ అయిన సిఆర్సిస్ వేరు. ఇక్కడ కాంప్లెక్స్ లో కనీసం 30 మంది ఉండే విధంగా కాంప్లెక్స్ ను మోడిఫై చేసి దాన్ని ట్రైనింగ్స్ వరకు మనం యూజ్ చేసుకోవాలి. ఆ కాంప్లెక్స్ సార్ నమస్కారం సార్. మన్యం జిల్లా ఇన్ఛార్జ్ ఏమో సార్ మాట్లాడండి. సార్ మా కాంప్లెక్స్ లో ఒకటి కురుపం కాంప్లెక్స్ ఉంది సార్. అక్కడ 116 సింగిల్ టీచర్ సిఆర్టీలు ఉన్నారు సార్. అక్కడ
అక్కడ వాళ్ళు సింగిల్ టీచర్లు ఉన్నారు కాబట్టి ఒకవేళ పీటీఐలు ఎవరైనా ఉన్నారంటే పీటీఐ కూడా అక్కడ లేరు సార్, ఒకలే ఉన్నారు. వాళ్ళని మరి ఎలా సార్, వారి కంపల్సరీ కాంప్లెక్స్కి వెళ్ళాలి కదా, వాళ్ళ సొల్యూషన్ ఏంటి సార్ అది? అదే సిఆర్పీని మనం యూజ్ చేసుకుంటాం, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు యూజ్ చేసుకుంటాం, లేకపోతే ఆ మండలంలో ఎక్సెస్ టీచర్స్ ఎవరైనా ఉంటే ఆ ఎంఈఓ మీరు ఆ ఏఎంఓ కలిసి కూర్చొని ఆ కాంప్లెక్స్ ని ఏ విధంగా స్ట్రెంథన్ చేయాలో మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మీ పరిధిలో. అదే సార్ ఎంఈఓ గారు అడిగిన ప్రశ్న సార్. అక్కడ టీచర్స్ కూడా 116 మంది సింగిల్ టీచర్స్ అది సిఆర్టీలో ఉన్నారు సార్, జీటీడబ్ల్యూ స్కూల్స్, జీపీఎస్ స్కూల్స్. ఆ స్కూల్స్ లో మన సిఆర్టీలు పంపడం సిఆర్టీలే సార్ వాళ్ళు. నెక్స్ట్ అదే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్ ఉన్నారంటే అక్కడ లేరు సార్, ఒకలే ఉన్నారు సార్ పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్. వాళ్ళు మరి వాళ్ళు ఉదయం స్కూల్ జరిపి మధ్యాహ్నము కాంప్లెక్స్ అటెండ్ అయ్యేటట్టు చూడాలి సార్ అని. చూడండి మీరు మాట్లాడండి, నాతో చెప్తాను దాన్ని సెపరేట్ గా. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్ ఓకే, థ్యాంక్ యూ సార్. అన్నమయ్య డిస్ట్రిక్ట్ సార్ చిన్న సబ్మిషన్ సార్, వెస్ట్ గోదావరి నుంచి అండి. మీరు ఎంతమంది మాట్లాడితే యూపీ స్కూల్లో ఎస్జిటిస్ ఓన్లీ ఉన్న యూపీ స్కూల్స్ ఉన్నాయి సార్. అక్కడ స్కూల్ అసిస్టెంట్స్ లేరు. వాళ్ళ సబ్జెక్ట్ కాంప్లెక్స్ కి వెళ్ళాలా లేకపోతే ప్రైమరీ కాంప్లెక్స్ కి వెళ్ళాలని అడుగుతున్నారు సార్. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు క్లాస్ 6 to 10th డీల్ చేస్తున్నారా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. లేదు సార్, యూపీ స్కూల్స్ సార్, యూపీ స్కూల్స్. అవును, యూపీ స్కూల్లో వాళ్ళు సబ్జెక్ట్ డీల్ చేస్తున్నారా 6 to 8? అంటే అన్ని చేస్తారు, అందరూ అన్ని చేస్తారు సార్, పైన అన్ని చేస్తున్నప్పుడు వాళ్ళు సబ్జెక్ట్ కాంప్లెక్స్ కే వెళ్ళమనండి. ఓకే. అక్కడ కూడా నీకు ప్రైమరీ లెవెల్ డిస్కషన్స్ కి మనం స్కోప్ ఇచ్చాం, అక్కడ కూడా జరుగుతుంది ప్రైమరీ లెవెల్. ఎందుకంటే ఎజెండా ఈజ్ కామన్ ఫర్ ఆల్. వాళ్ళకి ఎక్కువ డౌట్స్, ఇప్పుడు ఏదైనా నేను సబ్జెక్ట్ టీచర్ ఉన్నాను, నాకు ప్రైమరీ లెవెల్లో డౌట్స్ ఎక్కువగా ఉన్నాయంటే ప్రైమరీకి వెళ్తారు, లేదా నాకు స్కూల్లో సబ్జెక్ట్ లో నాకు డౌట్లు ఉన్నాయంటే సబ్జెక్ట్ కి వెళ్తారు. సో డిపెండింగ్ ఆన్ ద టీచర్ హెచ్ఎం మీద ఆధారపడి ఉంటుందండి. నీడ్స్ ని బట్టి మీరు అక్కడ కేటరైజ్ చేసుకోవాలి. టీచర్ నీడ్స్ ని బట్టి ఆ టీచర్ కి ఏ ఏరియాలో నీడ్ ఉందో ఆ విధంగా చూసుకోవాలి. ఓకే, టైం చాలా అయింది, మళ్ళీ మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. వన్ సబ్మిషన్ సార్. అన్నమయ్య డిస్ట్రిక్ట్ లో 179 స్కూల్స్ ఉంటాయి సార్. అందుకు డివిజనల్ లెవెల్లో కాంప్లెక్స్ పెట్టుకుంటాం సార్ మేము. డివిజనల్ లెవెల్లో వద్దు, ఎక్కువ మంది అయిపోతారు. నో, డివిజనల్ వద్దు, ఎక్కువ మంది, మరి 30 కంటే ఎక్కువ మంది అవ్వకూడదు. ఇంకా మినిమం 30 మంది ఉండే విధంగా చూసుకోండి, ఎక్కువ అవ్వకూడదు సార్. కాంప్లెక్స్ అంటే మళ్ళీ అదేదో పెద్ద సభలాగా, పెద్ద కాన్ఫరెన్స్ లాగా చేయకూడదు. కాంప్లెక్స్ మీన్స్ 30 మెంబర్స్ కూర్చునే విధంగా, చర్చ జరిపే విధంగా వాతావరణం మనం క్రియేట్ చేయాలి. మళ్ళీ దీని పెద్ద ఏదో ట్రైనింగ్, కాన్ఫరెన్స్, సెమినార్ లాగా మళ్ళీ మీరు దాన్ని అందరి టీచర్ని ఒక దగ్గర 140 మందిని కూర్చొని పెట్టొద్దు. ఇట్ ఈస్ అ కాంప్లెక్స్. 30 మంది మీకు ఆల్రెడీ సిఆర్సీస్ ఉన్నాయి. ఎక్కడైనా 10-15 మంది ఉంటే 2 మెర్జ్ చేయండి తప్ప మరి 30 మంది దాటిపోయే విధంగా ఎక్కడ కాంప్లెక్స్ లో అలా జరపొద్దు. మినిమం 30 ఉండే విధంగా కాంప్లెక్స్ లో ట్రైనింగ్ పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. మళ్ళీ ఏదైనా ఉంటే ఫోన్ లో మాట్లాడు.